శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. గురు ఉపదేశ రత్నమాల్లో నిన్న శౌచ్యము అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నాం. దేహాన్ని మీద వ్యామోహంతో ఉండేటువంటి శౌచ్యం కాదని, మరి మనస్సు శుద్ధిగా ఉన్నప్పుడు ఆ శౌచమే శౌచమని, ఆ శౌచం వల్ల మనకు సత్వగుణం ఎలా పెరుగుతుంది అన్న అంశాలు చాలా క్లియర్ గా చెప్పారు నిన్న. ఈవేళ నిష్కామ్యము అన్న అంశాన్ని గురించి చెప్పుకుంటున్నాం అమ్మా. ఒక కోరిక నెరవేరడానికి దైవాన్ని ప్రార్థించడం, ఆ కోరికనే ప్రార్థించడం అన్నమాట. ఒక కోరిక తీరాలని దైవాన్ని ప్రార్థించడం అంటే ఏమిటి అంటే, మనం చేస్తున్నది దైవ ప్రార్థన కాదట, ఆ కోరికని ప్రార్థిస్తున్నట్లు అర్థమట. అర్థమైందా? అయ్యిందమ్మా. ఒక కోరిక నెరవేరడానికి మనం దైవాన్ని ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నాం. దేవుడా నాకు ఈ కోరిక తీర్చు తండ్రి అని. అలాగా ఆ కోరికనే ప్రార్థించడం అనడం అన్నమాట. కోరికని దేవుణ్ణి ప్రార్థించడం కాదు, మనం ఆ కోరికనే ప్రార్థిస్తున్నామని అర్థం. అలాగా కోరికని తీర్చమని భగవంతుని ప్రార్థిస్తున్న సమయంలో మనం దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అనుకుంటున్నాం గాని నిజానికి దైవాన్ని మనం ప్రార్థించలేము. కోరిక మీద ఉన్నంత బలమైన కాంక్ష మనకు అక్కడ దైవం మీద ఉండదు. అసలు మనం దైవాన్ని ప్రార్థించలేము, కోరికనే ప్రార్థిస్తున్నామని అర్థం. ఎవ్వరు ఏ కోరికతో భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం అనుకోని ప్రార్థన చేసినా మనం మన కోరికనే ప్రార్థిస్తున్నాము తప్ప దైవాన్ని ప్రార్థించలేము అంటున్నారు ఇక్కడ. కనుక శివసాయుజ్యమైన మోక్షాన్ని పొందాలి అంటే, అంచేత శివసాయుజ్యమైన మోక్షాన్ని పొందాలని కాంక్షించే ముముక్షుల హృదయంలో కోరికల తలపులు పూర్తిగా నశించడం తప్పనిసరి. మీకు మోక్షం కావాలి, పరమాత్మని పొందాలి అని కాంక్షించే ముముక్షుల హృదయాల్లో మాత్రం కోరికలను గురించిన తలంపులు పూర్తిగా నశించక తప్పదు. ఏ కోరిక కూడా మనసులో ఉండకూడదు. శివసాయుధ్యం పొందాలి, మోక్షం పొందాలి అనే కాంక్ష ఉన్న వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనసులో కోరిక ఉండకూడదు. అదే నిష్కామ్యం అంటే. ముక్తిని ఇచ్చే శ్రేష్టమైన తపస్సును ఆచరించే సత్పురుషులు ముక్తి కావాలి అని, ముక్తి కోసం శ్రేష్టమైన తపస్సు చేసే సత్పురుషులు మోహాన్ని కలిగించే ఇహపర సౌఖ్యాలను, భోగాలను కాంక్షించరు. కేవలం ముక్తి కావాలి, ఈ భావబంధాల నుంచి ముక్తి కావాలి, నేను నాది నుంచి ముక్తి కావాలి అంటే ముక్తి అదేనా? ముక్తి అంటే అదే కదా. నేను నాది నుంచి ముక్తి కావాలి, ఈ భావబంధాల నుంచి ముక్తి కావాలని నిజంగా నువ్వు కోరుకుంటుంటే అటువంటి వాడు ఈ భవబంధాలను కలిగించే విషయాల యొక్క కోరికలు దేవుణ్ణి ఎవరినైనా అడుగుతాడా? మనకేమో ముక్తి కావాలి అనేమో మాటలతో అంటున్నాము, మరి బాహ్యమైన కోరికలు తీరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ భక్తులుగా నటిస్తున్నాం. చూడు, ఎందుకీ కోరికలు తీరాలని ఎవరు కోరుకుంటారు దేవుణ్ణి? బాహుబంధాలు ఉన్న వాళ్ళు. ఈ బాహ్య విషయాల మీద వ్యామోహం ఉండి దీన్ని వదిలిపెట్టకుండా ముక్తి కావాలట, దీన్ని పెంచుకుంటూ ముక్తి కావాలట. అసలు ఏమైనా మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం దేవుణ్ణి కూడా ఏం అడుగుతున్నాం మనం? మరి ఇంత వివేకం లేకుండా ప్రవర్తిస్తూ కూడా మేము భక్తులము, మేము దేవుణ్ణి కోరుకుంటున్నాము, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అంటారు. ప్రార్థించండి, భక్తులే కాదండం లేదు, దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి కోరికలు కోరాలి. కానీ వారు ముక్తిని కోరడానికి అర్హులు కారు, ముక్తిని కోరడానికి అర్హులు కారు. అయితే నీకేదైనా లోకంలో నుంచి సుఖాలు కావాలంటే తప్పకుండా దేవుడే, ఇంకెవడు దిక్కు? దేవుడే దిక్కు, దేవుడే ప్రార్థించాలి. ప్రార్థిస్తే నువ్వు ప్రార్థించిన వస్తువు ఇవ్వబడుతుందే తప్ప ముక్తి ఇవ్వబడదు. అర్థమైందా విషయం? ముక్తి కావాలని ఏ మాత్రం కోరిక ఉన్నా వాడిక ఏ బాహ్య విషయాల నుంచి వచ్చేటువంటి ఏ ఒక్క కోరికని కోరకుండా ఉంటే తప్ప వాడు ముక్తిని కాంక్షించడానికే అర్హుడు కాడు. నిజంగా నీవు
ముక్తినే కోరుతూ ఉన్నట్లయితే ఈ లోక విషయాలు, ఈ శరీర సంబంధమైన దేనిని నువ్వు కోరవు. కోరుతున్నావు అంటే ముక్తిని కోరడం అబద్ధం అని అర్థం. మరి ఎవరైతే మరి ముక్తిని కోరుతున్నారో లేకపోతే దేహ సంబంధమైన లోక సంబంధమైన విషయాలు వల్ల వచ్చేటువంటి వాటిని కోరుకుంటున్నారో చూసుకోండి, 2 పడవల్లో కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం కుదరదు. నీకు ఈ లోకం నుంచి వచ్చే కష్ట సుఖాల నుంచి, నిన్ను కష్టాల నుంచి రక్షించమని దేవుణ్ణి ఆశ్రయించుకో, తప్పేమీ లేదు, మంచిదే. అవి ఆ దేవుడు పోగొడతాడేమో కానీ మోక్షం మాత్రం రాదు. ఈ కోరికలుంటే నీకు మోక్షాన్ని అడిగే అర్హత లేదు అంటున్నారమ్మా. అందుచేత ముక్తినిచ్చే శ్రేష్టమైన తపస్సును ఆచరించే సత్పురుషులు మోహాన్ని కలిగించే ఇహపర సౌఖ్య భోగాల్ని అస్సలు కాంక్షించరు. అటువంటి భోగాలను ఆశించి చేసే తపస్సు కేవలం గంజి కోసం విలువైన వజ్రాన్ని ఇచ్చేసే తెలివి తక్కువ పని. అంతే. ఇహపర సౌఖ్యాలను భోగాలను ముక్తి కావాలి అనేటువంటి తపస్సు చేసేవాళ్ళు కలలో కూడా కాంక్షించరు. అటువంటి భోగాలను ఆశించి ఎవరైనా పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు తపస్సులు చేస్తున్నారు అంటే కేవలం గంజినీళ్ళ కోసం విలువైన వజ్రాలని వెచ్చించి గంజినీళ్లు కొనుక్కున్న తెలివి తక్కుని వారు చేసే పని వంటిదే. సాక్షాత్తు భవబంధాలని ముక్తి కలిగించి దుఃఖము లేని దివ్య సుఖాన్ని అందించగలిగిన దైవమే మనవాడై ఉండగా వాడి దగ్గర ఇదివ్వు అదివ్వు అనేటువంటి అల్ప స్వల్పమైన కోరికలు కోరడం మరి రేగుపళ్ల కోసం రత్నాలని ధారపోసినట్లే ఉంటుంది. మరి మనకి దేవుడు అక్కర్లేదండి, దేవుడు ఇచ్చేవి కావాలి. గట్టిగా గుండెల మీద చెయ్యేసుకుని మనస్ఫూర్తిగా ఆలోచించుకోండి. దేవుడు కావాలా, దేవుడు ఇచ్చేవి కావాలా? దేవుడు కావాలంటే ఉన్నవంతా ఊడిపోతాయి. మరి ఎవరైనా ధైర్యంగా ఉన్నవంతా ఊడిపోతాయి. అది ఊడిపోతేనే నాకు శాశ్వత సుఖం వస్తుంది. శాశ్వత సుఖం కావాలంటే ఉన్నవన్నీ ఊడిపోవాలి. మరి అలా ఓడగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మనం ఇంకా కూడబెట్టుకుంటున్నామా? ఇది కావాలి, అది కావాలి, ఈ కష్టం తీరిపోవాలి, ఈ పిల్లాడికి ఇది అయిపోతే చాలమ్మా, ఆ పిల్లకి పెళ్లి అయితే చాలమ్మా, ఈ పిల్లకి ఏదో వస్తే చాలమ్మా, వీడికి రోగం తగ్గిపోతే చాలమ్మా, ఈ కష్టం తగ్గిపోతే చాలమ్మా, ఇంకేం అడగనమ్మా దేవుణ్ణి అంటాం మనం. అంటూ దేవుణ్ణే కదా ప్రార్థిస్తున్నాను. నేను దేవుణ్ణి ఒక్క క్షణం కూడా మర్చిపోను. ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా దేవుణ్ణే ప్రార్థిస్తాను నేను. నిజమే, కరెక్టే, కాదండం లేదు. నువ్వు దేనికోసం ప్రార్థిస్తావో దాన్ని దేవుడిస్తాడు. అసలు నువ్వు దేవుణ్ణి దేనికోసం ప్రార్థించాలి అన్న సంగతి తెలియని వాళ్ళందరూ కూడా అసత్యము అనిత్యము దుఃఖము కలిగించే వాట్లనే కోరుకుంటారు అంటున్నాడు నిత్యము సత్యము శాశ్వతము దుఃఖరహితము అయినటువంటి పరమేశ్వరునే కోరుకుంటాడు జ్ఞాని. అజ్ఞాని వీటిని కోరుకుంటాడు. అంతే కదా. చిన్నపిల్లాడికి మరి కొన్ని బంగారు నాణ్యాలను కొన్ని చాక్లెట్లు పెట్టామనుకోండి ఒక పసిపిల్లాడికి, వాడు ఏం తీసుకుంటాడు? చాక్లెట్స్ అయితే తీసుకుంటాడు. బంగారు నాణ్యాలు తీసుకోడుగా. ఒక్క నాణ్యం అంతకంటే 1000 కుప్పల చాక్లెట్లు కొనుక్కోవచ్చు. ఇలాగా లోక విషయ వ్యామోహాల్లో పడి ఉన్నవాళ్ళు భక్తులే, భగవంతుని ఆశ్రయిస్తున్నారు, గొప్పవాళ్లే. కానీ వాళ్ళు అల్ప స్వల్పమైన విషయాలను కోరుకుంటారు. వాళ్ళ అజ్ఞానులు. ఇక దుఃఖమే లేనటువంటి శాశ్వత ఆనందాన్ని భగవంతుడు ఇవ్వగలిగినప్పుడు అది కోరుకుంటారు జ్ఞానులు. మనం తపస్సులు చేస్తూ ధ్యానాలు చేస్తూ ఇన్ని వేల జపం చేస్తాం ఈ కోరిక తీరితే. ఇన్ని యజ్ఞాలు చేస్తాం, ఇన్ని యాగాలు చేస్తాం, ఇన్ని దానాలు చేస్తాం, ఇన్ని ధర్మాలు చేస్తాం, ఇది తీరితే. ఇన్నిసార్లు ప్రదక్షిణాలు చేస్తాం, ఇది తీరితే. ఇన్ని కుంకుమార్చనలు చేస్తాం, అన్ని ఒత్తులతో దీపాలు వెలిగిస్తాం, 1,00,000 ఒత్తులు 1,000,000 ఒత్తులు పూజలు ఇవి చేస్తాం. ఎందుకు? ఈ కోరిక తీరితే.
వాళ్ళు ఎవరిలో చేశారు, వాళ్ళ కోరిక తీరింది కాబట్టి మేము చేస్తాం, మాకు తీరుతుంది, తప్పకుండా తీరుతుంది కదా. ఈ కోరిక తీరితే మరొక కోరిక వెనకాతల తయారుగా ఉంటుంది. ఆ సంగతి తెలియట్లా మనకి. కాబట్టి అలా ఏంచి ఒక కోరిక తీరింది, ఇంతకు ముందు కోరాను, ఆ కోరిక తీరింది, ఇలాగ మరి నేను హాయిగా ఉన్నాను, మరొక కోరిక వచ్చి కూర్చుంది కదా. ఇలాగ కోరిక తీరుతుంటే మరొక కోరిక వచ్చి తీరుతుంది. ఈ కోరికలు ఇక చాలు అని అనిపిస్తాయా? అనిపించట్లేదే. మరి ఎన్నాళ్ళు ఇలా కోరుకుంటాను, ఆ కోరుకుని తీరడం కోసం ఏవేవో ఎన్నాళ్ళు చేస్తాను. ఈ చేసేలోపుగా ఆయు మూడిపోయి శరీరం ఊడిపోతే నేనేమవుతాను అన్న విజ్ఞత కలిగిన వాడు ఎప్పుడూ కూడా ఏమిటి ఈ కోరిక, ఎందుకు ఈ కోరిక, దీని విలువేంటి అని తను తాను ప్రశ్నించుకుంటాడు. తెలిసిన వారిని చేరి తెలుసుకుంటాడు. వాడికి అప్పుడు తెలియబడుతుంది, ఈ లోకంలోంచి వచ్చేవి ఏవి సత్యాలు కావు, శాశ్వతాలు కావు, నీకు తృప్తి తీరిన సుఖాన్ని, భయరహిత స్థితిని ఇవ్వవు. ప్రతి క్షణము భయము కల్పిస్తూనే ఉంటాయి, భ్రాంతి కల్పిస్తూనే ఉంటాయి. అవి కోరుకోవలసిన వస్తువులు కావు, ఎండమారిలో నీటి లాంటివి. వాటిలో సుఖం ఉండదు, తృప్తి ఉండదు. ఒక్క భగవంతుని అందే తృప్తి, శాంతి ఉంటాయి. ఒక్కసారి భగవంతుని ఈశ్వర శాశ్వత సుఖాన్ని ప్రసాదించు అని ఒక్కసారి నువ్వు ప్రార్థించి చూడు. దాన్నే నువ్వు గట్టిగా పట్టుకొని చూడు, అప్పుడు తెలుస్తుంది అని చెప్తారు ఆ తెలిసిన జ్ఞానులు. వీడికి మరి అర్థమవుతుంది కానీ వదలడానికి ఇష్టం ఉండదుగా. ఎవరు రెడీగా ఉన్నారండి వదులుకోవడానికి? దీవించండి దీవించండి అంటారు, ఏమిటి దీవించాలో నాకు అర్థం అవదు. క్షేమస్థైర్య విజయ అభి ఆయుర ఆరోగ్య సిద్ధిరస్తు అని దీవించాలి. ఆ తర్వాత ఏమిటి? అస్తు. ఒకప్పుడు చిన్న పెడుతుందిగా, ఆయుర్వేదం ఉంటుంది కదా. అంతే తప్ప మరి బ్రహ్మానంద ప్రాప్తి రస్తు అన్న కోరికను ఎవరైనా అడుగుతాడు? ఎందుకు బ్రహ్మానందం అంటే మనకు తెలిస్తేగా, తెలియదాన్ని మనం అడగంగా. అందుచేత నిష్కామ కర్మ అంటే తపస్సు యొక్క లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమే, అంతే తప్ప ఇతర విషయాల గురించి కాదు, కాకూడదు. స్వర్గాది భోగాలకే చేసిన అసురుల తపస్సంతా వృధా అయిపోలేదా? ఆత్మసిద్ధికి తప్ప ఇతరములకై చేసే తపస్సులన్నీ వృధా వృధా వృధా, సాధనలన్నీ వృధాయి, ప్రయత్నాలన్నీ వృధాయి. ఎందుకంటే అదిగో తవిడు రేగుపళ్ళ కోసం సేరు రత్నాలు ఇచ్చినట రాణి గారు. సేరు రత్నాలు రాణి గారు ఇస్తే తవిడు రేగుపళ్ళు ఇచ్చిందట పళ్ళమ్ముకునే ముసలమ్మ. అలా ఉంది. అర్థమవుతుందా? అవుతుందమ్మా. దీనినే నిష్కామ్యము అంటే ఇది. ఎవరికైతే ఇటువంటిది ఉందో ఆత్మ సాక్షాత్కారమే కావాలి, మోక్షమే కావాలి, ఇక నాకు ఈ భావ బంధాలతో, దేహ బంధాలతో, దేహ విషయాలతో ఏ విధమైనటువంటి మమకారమో అహంకారమో లేదు, నాకు ఇక అది వద్దసల, మోక్షమే కావాలి, పరమాత్ముడే కావాలి అన్న గాఢమైన కాంక్షతో చేసే అన్ని క్రియలు సత్క్రియలే అవుతాయి. అది నిష్కామ్యము అనబడుతుంది అని చెప్తూ, అయితే అటువంటి నిష్కామ్యం కలగాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఎలాగా? అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే ఈ 4 బాహ్యకరణాలైన శబ్దస్పర్శ రూప రసగంధాలు అంటే చర్మము, నోరు, కన్ను, ముక్కు, చెవి అని ఈ 5 ఇవి రాత్రింబవళ్ళు నిరంతరము అణిగి ఉంటే వివరించలేని ఆ తురీయ స్థితిలో ప్రకాశించే పరావస్తువు తానే వెలుగును. అది నిద్రలో ఏం జరుగుతుంది? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, చర్మము, నోరు, కన్ను, ముక్కు, చెవి అనే 5 కూడా అణిగి ఉంటున్నాయి మనకి. అప్పుడు వివరించడానికి వీలు లేని తురీయ స్థితిలో ప్రకాశించే పరవస్తువు యొక్క దివ్య ఆనంద అనుభవాన్ని పొందుతున్నాం.
ఎందుకు? అంతఃకరణ అనేటువంటి చతుష్టయము పనిచేయడం లేదు, బాహ్యకరణాలనే జ్ఞానేంద్రియాలు పనిచేయడం లేదు, అణిగి పడి ఉన్నాయి. అందుచేత వివరించడానికి వీలు లేని నిద్ర ఇట్టిది అని చెప్పడానికి ఎలా కుదురుతుంది? ఆ తురియ స్థితిలో ప్రకాశించే పరా వస్తువే తానే అయి అక్కడ వెలుగుతూ ఉంటాడు. ఏ క్షణంలో వీటిని వదిలాడో ఆ క్షణంలో తాను దైవమై మిగులుతాడు. కరణేంద్రియాలను ప్రత్యేకంగా అణచడం సూటి అయిన మార్గం కాదు. ఇంద్రియాలని కదా, మన ఇంద్రియాలని ప్రత్యేకించి అణచడం అన్నది సూటి అయిన మార్గం కాదు. అహం అణిగితే అన్ని అణుగుతాయి. ఎవరికి ఇవన్నీ? ఈ ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, ఈ అంతఃకరణ, దానిలోని జన్మ వాసనలు, కాంక్షలు, నేను అనే అహంకారము ఎవరికి అని చూస్తే అహంకారానికి. ఆ అహంకారాన్ని అణిస్తే అన్ని వాటికి అవే అణిగిపోతాయి. అయితే ఒక్కొక్క దాన్ని ఎంతకైనా అణిస్తే కన్ను మూస్తే చెవికి వినపడతాయి, చెవి మూస్తే కంటికి కనపడతాయి, కన్ను చెవి మూస్తే చర్మానికి, లేకపోతే ముక్కుకి, ఇట్లా ఇట్లా ఒకదాన్ని ఆపిన ఇంకొక దాని ద్వారా విషయాలు తెలియబడిపోతాయి. ఇప్పుడు కళ్ళు లేని గుడ్డి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు స్పర్శ ద్వారానో చప్పుడు ద్వారానో ఆ విషయాన్ని గ్రహించేస్తారు. అవునా? అడుగుల చప్పుడు వినిపించింది అనుకో, కళ్ళు లేవు వాళ్ళకి, కానీ అది పలానా వాళ్ళు చప్పుడు అని చెప్పేస్తారు. మా పిన్నత్త గారు ఆవిడ పుట్టుగుడ్డి, ఎవరు వస్తుంటే ఇది ఆ పెదబాబు వస్తున్నాడు అంటారు. మరి ఎలా? మరి కళ్ళు లేవుగా. అక్కడ జ్ఞానేంద్రియమైన కంటు వైపుకి వెళ్ళవలసిన శక్తి వాళ్ళకి చెవి వైపుకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దగ్రహణతో పాటు ఈ కంటికి ఇవ్వబడిన శక్తి కూడా అక్కడ చేరడంతో టక్కున వాళ్ళ విషయాన్ని గ్రహిస్తారు. కాబట్టి ఒక ఇంద్రియం పనిచేయకపోయినా మరొక ఇంద్రియం ద్వారా వీళ్ళు దాన్ని భర్తీ చేసేసుకోగలుగుతారు. సో ఇలాగ ఇంద్రియాలను ఆపి ఉంచడం సూటి అయిన మార్గం కాదు. ఒకటి మూస్తే మరొకటి లేచి వస్తుంది. ఈ రకంగా ఇంద్రియాలను ఆపడం కాకుండా ఈ ఇంద్రియాలు విషయాల్లోకి వెళుతున్నాయి అంటే దీనికి ఆధారమైంది ఏమిటి అని ప్రశ్నిస్తే అహంకారమే. అహంకారాన్ని ఆపు చాలు. నేను అన్న ఈ వృత్తిని ఆపు, ఈ తలంపుని ఆపు, అన్ని పడిపోతాయి. తెలుస్తుందా? కనుక అహంకార నాశనానికే సదా మనం ప్రయత్నించాలి తప్ప ఇక మన ప్రయత్నాలు దేనికోసం ప్రయత్నం చేసినా సరే ఇంద్రియ వ్యామోహం గాని అంతఃకరణలోని వాసనలు గాని తుదముట్ట పోవడం జరగదు. జరగాలంటే వీటికి మూలం అహంకారము. దానిని అణచాలి. దాన్ని నాశనం చేయడం కంటే నువ్వు చెయ్యవలసిన సాధన ఏదీ లేదు. అంటే ఏం చేయాలన్నమాట? నాకు, నేను, నాది అంటోంది. ఎవరిదని చూస్తూ దాన్ని రానివ్వకుండా ఉండడమే. అర్థమైందా? ఎవరిదని చూస్తే అక్కడ లేదు, నేను అన్న తలంపు లేదు, ఉండదుగా. దాన్ని మళ్ళీ తల ఎత్తనివ్వకుండా మాటి మాటికి చేస్తూ పోతే అది మరి కాలిన విత్తనం లాగా ఇంకా శక్తి లేక మాడిపోతుంది. వచ్చినప్పుడల్లా దానికి బయట నుంచి ఆహారం ఇస్తుంటే బాగా బలిసిపోయింది. దానికి ఆహారాన్ని ఇవ్వకుండా వచ్చిన చోటనే తల నరికి ఉంచితే మూలాన్ని తగ్గొడితే ఎంత పెద్ద వృక్షమైన తల కిందుగా పడిపోతుంది కదా. కొమ్మల్ని కొడితే అన్నాళ్ళని మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి, కొత్త పిందులు, కొత్త కాయలు, మళ్ళీ కొత్త విత్తనాలు వస్తాయి. మూలాన్ని నరుకు. నేను అన్న తలంపు ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడికి నేను అని అనిపించేసరికి ఎవరు అని ప్రశ్నించు. అప్పటికి నేను తల ఎత్తదు. అక్కడే నువ్వు స్థిరంగా నిలబడు. వచ్చిందా ప్రశ్నించు. అది కనపడకుండా పోయే వరకు ప్రశ్నిస్తూ మళ్ళీ రానివ్వకుండా అక్కడే నువ్వు నిలిచి ఉండు. అదే నిజమైన సాధన. అహంకార నాశన ప్రయత్నమే నిజమైన సాధన.
మనోవేగాన్ని అడ్డుకుని ఆత్మలో సంస్థితం అయ్యేట్లు చేయకుండా మనసుకి ఏర్పరిచిన విధి నిషేధాలను మీరి పంచేంద్రియాల ద్వారా మనస్సుని పరిగెత్తనీయడం, ఒక ఊరి కోటను పగలగొట్టి సాగునీరు మంచినీరు చెరువుల గట్టుల నుండి తెగ్గొట్టి ఆ ఊరి నాశనానికి పాల్పడిన దోషానికి సమానమవుతుంది. మనసు యొక్క వేగాన్ని, అంటే మనసు అంటే నేను ఎంత, ఇలా నేను అన్న వెంటనే అన్ని వచ్చేస్తున్నాయి కదా. నిద్ర లేచిన వెంటనే నేను అనేసరికి సమస్త విశ్వం వచ్చేసింది కదా. అంచేత ఈ మనోవేగాన్ని అడ్డుకొని అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే స్థిరపెట్టడం మానేసి ఈ మనస్సుకి ఏర్పరిచిన విధి నిషేధాలన్నిటిని దాటేసి ఇంకా పంచేంద్రియాల ద్వారా ఇక మనసుని విషయాల మీదకి పరిగెత్తనీయడం అంటే, ఒక ఊరికి చుట్టూరు పెద్ద, ఒక నగరానికి చుట్టూరు పెద్ద కోట కట్టారు. పూర్వం అలా కట్టేవారు. ఆ కోటలోనికి నీళ్లు వరదలు రానివ్వకుండా ఆ కోటను పగలగొట్టేసి సాగునీరు మంచినీరు చెరువు గట్లు అన్నిటినీ తెగ్గొట్టేస్తే ఆ ఊరంతా నాశనం అయిపోతుంది కదా. పొంగి పొర్లి లోపలికి వెళ్ళిపోయి మాకు ఇక్కడ అప్పుడప్పుడు ఏటిగట్టు తెగిపోతే ఊళ్ళన్నీ మునిగిపోతూ ఉంటాయి. అప్పటి రోజులో శత్రువులు ఆ గట్లను తెగ్గొట్టేసేవారు కూడా. ఎక్కడో ఏటుగట్టు తెగిపోయిందట, ఎవరో తెగ్గొట్టేశారట, ఇగో ఈ ఊళ్ళన్నీ మునిగిపోయాయి అనేవారు. అర్థమవుతుందా? అందుచేత నీవు నీ మనోవేగాన్ని అడ్డుకుని ఆత్మలో స్థిరమయ్యేట్లు చేయడం మానేసి మనసుకి ఏర్పరిచిన విధిని నిషేధాలని దాటి పంచేంద్రియాల ద్వారా మనసును పరిగెత్తనీయడం ఎలాంటిదంటే, ఒక ఊరికి కట్టిన కోటను పగలగొట్టి సాగునీరు మంచినీరు చెరువుల నీళ్లు అన్ని గట్లను తగ్గొట్టేస్తే అన్ని వైపుల నుంచి ఆ నీరు ఆ ఊరిని ముంచేసి నాశనం చేయదు, చేస్తుంది కదా. అలాగే నువ్వు ఎప్పుడైతే విషయాల వైపుకి ఇంద్రియాలను పరిగెత్తనిస్తావో ఇక అన్ని విషయాలు వరదలల్లే వచ్చి నిన్ను కుమ్మేస్తాయి, నాశనం చేసేస్తాయి. ఇంకా దానికి నువ్వు లోబడిపోయి అవి ఆడించినట్లు బ్రతుకుతున్నావు. అర్థమవుతుందా? చేత దీనికి మూలమైనటువంటి మనోవేగాన్ని ఆపు, అంతే. రానివ్వకు దాన్ని, నేనన్న తలంపుని రానివ్వకు. లేకపోతే ఇంద్రియాలు వచ్చేసి ఏం చేస్తాయి, కట్లు తెంచుకుని వచ్చేటువంటి వరదల్లాగా ముంచేస్తాయి. ఏకమైన స్వరూపంలో ఉండకుండా వేరువేరు వ్యక్తులుగా విష్ణువు బ్రహ్మ శివుడు అంటూ, విష్ణువు బ్రహ్మ అనట తమలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని తగువులు ఆడుకొని వాదోపవాదాలతో బుద్ధిని కోల్పోయారు. అప్పుడు అరుణాచలేశ్వరుడు జ్యోతిస్తంభ రూపంలో మధ్య లేవగా బ్రహ్మ విష్ణువులు ఆద్యంతాలు పరీక్షించి కనుక్కోలేక నిస్పృహ చెందాలని పురాణం చెబుతోంది. అంటే కరణములను బహిర్ముఖంగా పోకుండా అడ్డుకొనకపోతే కలిగే కీడుని మనకి తెలియజేయడమే ఈ కథ చెప్పడానికి కారణం. ఇంద్రియాలని బహిర్ముఖంగా వెళ్ళిపోకుండా ఆపుకోలేకపోతే ఏమవుతుంది? ఝాయతో విషయాన్ని సహా సంగస్తేషోపజాయితే సంగా సంజాయితే కామః కామక్రోధోభిజాయితే అయిపోయిందా? క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ బుద్ధినాశనః బుద్ధినాశాత్ సర్వనాశనం. అయిపోయింది సర్వనాశనం. ఒక్కసారి విషయాన్ని ఇలా ధ్యానించిన పాపానికి బుద్ధి నాశనం అయిపోయి అసలు నీ వ్యక్తిత్వం నశించిపోయి ఏమైపోయావు? భ్రష్టుడు అయిపోయావు. ఆ శ్లోకాలు రెండు చాలు బుద్ధి చెప్పడానికి. న్యాయతో విషయాన్ని పుంసహ, ఎవడైతే విషయాన్ని ధ్యానం చేస్తున్నాడో వాడి తల నరగొట్టాలి, ఆడి తల తెగ్గొట్టాలి తప్ప వాడి విషయాలను ధ్యానం చేస్తుంటే దాన్ని ఇంకా సై సై అంటూ ఉంటే అది ఇంక నాశనమా మహానాశనమా? మరి ఇంక ఏమర్థమయ్యాయి శ్లోకాలు? అందుచేత ఏకస్వరూపమై ఒక్కడే, ఇక రెండు నేనులు ఎప్పుడు ఉండవమ్మా. అసలు రెండు నేను, దేవుడు నేను, నేను రెండు నేనులు ఎక్కడున్నాయి అసలు? రెండు నేను ఉండవు. ఏకమైన పరమాత్మ అనేటువంటి నేనే ఉంటుంది. ఆ ఏకస్వరూపంలో ఉండక నేను నా నిజస్వరూపమైన దైవపు నేనుతో ఏకమై ఉండక
వేరు వేరు వ్యక్తులుగా వాళ్ళిద్దరూ ఏమనుకున్నారు, శివుడును విష్ణువును బ్రహ్మదేవుడును నేను విష్ణువుని ఇంత గొప్పవాడని వాడనుకున్నాడు. ఆయన నుంచి వేరుపడి నేను బ్రహ్మని అంతకంటే గొప్పవాడిని సృష్టి చేసేస్తున్నాను అని వాడనుకున్నాడు. ఎప్పుడు ఆ ఏక వస్తువు నుంచి విడిపడి తమ్ము వేరే వ్యక్తులు అనుకున్నాక బ్రహ్మ విష్ణువులు తమలో తాము పోటీ పడ్డారు. ఆ వాదోపవాదాలతో వాడు బుద్ధి కాస్త నశించిపోయింది. అప్పుడు అరుణాచలేశ్వరుడు జ్యోతిస్తంభ రూపంలో మధ్య లేవగా అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఆది మధ్యాంతాలు పరీక్షించి కనుక్కోలేక నిస్పృహ చెందారు. కాబట్టి అఖండమైన పరమాత్మ యొక్క ఆది మధ్య అంతము కూడా ఆయన యొక్క దివ్య ప్రకాశం తప్ప ఇంకా రెండో వస్తువు లేదు. కాబట్టి ఏది ఉన్నా ఆయనలోనే ఆయనదే అయి ఉంది. ఆయన కంటే వేరుగా ఏదీ లేదు, అంతా అఖండ ప్రకాశమే అన్న సంగతి మరిచిపోయి ఆయనలోంచి నేనుని ఒకడు లేచొచ్చాడు, నేనుని ఒకడు లేచొచ్చాడు. ఆ లేచొచ్చిన నేనులే బ్రహ్మ విష్ణువులు. వారు తమకు మూలమైన పరమాత్మను కనుక్కోగలరా? కనుక్కోలేక భ్రష్టులయ్యారు, బుద్ధిహీనులై. అప్పుడు అఖండ పరమాత్మ నేను తప్ప రెండో వస్తువు ఎక్కడుంది? బ్రహ్మ విష్ణువు అంటూ ఎవరున్నారు? నన్ను విడిస్తే, నన్ను మరిస్తే ఇదిగో ఇదే నష్టహేతువు. నన్ను గుర్తిస్తే నాయందే అంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే ఎవ్వరూ లేరు, ఉన్నది అఖండ పరబ్రహ్మమే అని దాని నుంచి వేరు పడకుండా. మరి వేరుగా నువ్వున్నావా? లేను అంటావు, నేను తైతక్కలాడతావు. లేకపోతే ఎందుకు తైతక్కలాడుతున్నావు? అందుచేత ఏకస్వరూపమే ఉండలేక వేరు వేరు వ్యక్తులుగా తాము భావించుకుంటున్నాం మనం. దానివల్ల ఏమైపోతుంది? బుద్ధిహీనం అయిపోయింది. అప్పుడు ఆ పరమాత్ముడు అనుగ్రహంతో ఆది మధ్యాంతాలు లేక అంతటా నిండి వెలుగుతున్న పరంజ్యోతి స్వరూపమే నువ్వు గాని దాని నుంచి లేచొచ్చిన నిప్పురవ్వల్లాంటి ఈ నిమిషంలో పుట్టి నిమిషంలో రాలిపోయే ధూళైపోయే నిప్పురవ్వలు కాదురా మీరు, ఆ పరంజ్యోతి స్వరూపాలే అని తెలియజేశాడు. అందుచేత మన ఇంద్రియాలను బహిర్ముఖంగా వెళ్ళనివ్వకుండా అడ్డుకొనలేకపోతే కలిగే కీడు మనకే తెలుస్తోంది. నశించిపోతాం. కలిసి ఉంటే అఖండ జ్యోతే ప్రకాశిస్తాం. నేను అంటూ విడిపోతే నశించిపోతావు, మీ ఇష్టం అంటున్నాడు ఇక్కడ ఆయన. కలిసి ఉండు, ఏకమై ఉండు. అసలు ఏకమై వస్తువే ఉంది. అసలు దాని నుంచి నేనంటూ ఎందుకు బయటకు వస్తావు? ఊరికే వచ్చావా అంటే నిన్ను నువ్వే బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. బుద్ధి నశించిపోతుంది, నశించిపోతావు. నిప్పురవ్వ ధూళి కళంగా రాలిపోయినట్లు అయిపోతావు. వేరు పడకు, అసలు వేరు లేదు అని తెలుసుకోవాలి అంటూ ఇంద్రియ నిగ్రహాన్ని గురించి చెప్పి, ఇంద్రియ జయము, అహంకారం అనేది శరీరమును ఆధారము చేసుకుని, వినండి, అహంకారం అనేది ఈ శరీరాన్ని ఆధారం చేసుకున్న పంచభూత గుణాల సంబంధము కలిగి ఉన్నది. నేను అని ఒక అహంకారం, నేను శరీరాన్ని అన్న ఒక అహంకారం ఉంది కదా మనకి. నేను అన్నపూర్ణని, నేను రోహిణిని, నేను వాణిని, నేను గీతని, నేను ఏదో ఏదో రావుణ్ణి, నేను ఏదో చంగైని మంగైని అంటూ ఉంటారు కదా. అవి ఏమిటి? అహంకారం శరీరాన్ని ఆధారం చేసుకున్న, శరీరాన్ని పంచభూతాత్మకమైన శరీరాన్ని ఆధారము చేసుకున్న పంచభూత గుణాలతో సంబంధం కలిగినటువంటి పాంచభౌతికమ దేహమే నేను అనే భావన. అహంకారం అంటే అది. అహంకారం అంటే పంచభూత గుణాలతో సంబంధం కలిగి ఉన్న ఈ పాంచభౌతికమైన దేహమే నేను అన్న భావనే అహంకారం అంటేను. అది పోవాలి. పంచభూత గుణాలతో ఏర్పడిన ఈ దేహమే నేను అన్న భావన పోవాలి. అది పంచభూతాలే, నేను ఆ పంచభూతాలు కాదు అని నశించాలి.
పిదప పంచభూత గుణాల సంబంధ దోషాలను సద్వస్తువైన తనపై ఆరోపించుకోకూడదు. ఈ పంచభూతం యొక్క గుణాలకు సంబంధించిన దోషాలు అవి ఆ పంచభూతాత్మకమైన ఆ దేహానివి. అవునా? అవునమ్మా. ఆ గుణాల ధర్మాలు దానికి అది నేను అనుకున్నాక దాని వల్ల ఎత్తుకొచ్చి పడుతున్నాయి. అది నువ్వు కానప్పుడు దీని గుణాలు దీని దోషాలు నీకు ఎందుకు వస్తాయి? పుట్టడం పెరగడం కదా, మరి మార్పు చెందడం నశించడం అనేటువంటి లక్షణాలు ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి దేహానివి కదా. అది నువ్వు అనుకునేసరికి నీకు లేని ఈ ఈ పంచభూతాల లక్షణాలు నీకు వచ్చి పడుతున్నాయి. మరి వస్తున్నాయిగా, తన మీద ఆరోపించుకుంటున్నాడు. సద్వస్తువు తానైతేను తన మీద ఆపాదించుకోకూడదు. నేనిది, నాకు ఇల్లాగా, నాకు అల్లాగా. నువ్వా? నీకు అసలు ఏమీ లేదు, నువ్వు పుట్టి నేనువే. నీకు అల్లాగా ఇల్లాగా ఏమిటి? అవన్నీ ఆ శరీరానివి, నీ మీద ఆపాదించుకున్నావు. కాలు పాడై నడవలేకపోతే కుంటితనం కాలిదైతే నేను కుంటాడిని అయిపోయాను అంటాడు. కన్ను పాడై చూడలేకపోతే నేను గుడ్డాడిని అయిపోయాను అంటాడు. గుడ్డితనం కంటిది. ఈ రకంగా శరీర అవయవాల యొక్క లోపాలు తనవిగా చూసుకోకూడదు. గుడ్డితనం కంటిది, కుంటితనం కాలిది. కాలు నువ్వా, కన్ను నువ్వా? తింటాడంటావేమిటి? గుడ్డాడంటావేమిటి? చెవిటాడంటావేమిటి? మోగాడంటావేమిటి? అవి దేహానికి కలుగుతున్నటువంటి మార్పులు. అవి నావి అనుకుంటున్నావు, దేహం నేను అనుకుంటున్నావు గనక. అర్థమైందమ్మా? అవి నువ్వు కావు. ఎందుకంటే అవి నీ వల్ల ఉండగలుగుతున్నాయి తప్ప నువ్వు లేకపోతే అవి వాటికి అవే ఉండలేవు. లక్షణాలు వాటివి. దాన్ని నీ మీద ఆపోదించుకోకూడదు. వాటిని తోసిపుచ్చి ఉదాసీనంగా ఉండాలి. అవి దేహధర్మాలు. రోగమా? అది దేహధర్మం కదా. గుడ్డితనమా? దేహధర్మమే. అలా ఈ శరీరానికి ఏది వచ్చినా, ఇంద్రియాలకి ఏది వచ్చినా అది దేహధర్మాలు, నావి కాదు. అవి నా చేత తెలియబడుతున్నాయి. నేను దానిని ప్రకాశింపచేస్తూ నాకు నేనే ప్రకాశిస్తున్నా. తెలివిని కొండలో పెట్టిన దీపము వలె కుండని ప్రకాశింప చేస్తూ ఉంటుంది కదా, తాను ప్రకాశిస్తూ ఉంటుంది అని వాటిని ఉదాసీనంగా ఉండాలి. దీనినే భూత జయము అంటారు. ఉదాసీనంగా ఉండదు. శరీర సంబంధమైనవి అవన్నీను. ఇంద్రియాలు కూడా శరీరంలోవే, అంతా కూడా శరీరంలోదే. వాటి వికారాలు, వాటి మార్పులు అవన్నీ శరీర సంబంధమైనవి తప్ప నావి కావు. నా చేత తెలియబడుతున్నాయి, నా వల్లనే ఉండగలుగుతున్నాయి. అవి వాటి ధర్మాలు, దానికి తగినట్లుగా అవి ఉంటున్నాయి. అవి నేను కాదు అని ఉదాసీనంగా వాటి పట్ల ఉండడమే భూతజయమంటే. ఇంకేమన్నా ఉందే? కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే, కంట్లో నలక పడితే ఇక చూడాలి మన తాపత్రయాలు. అల్లల్లాడిపోయి గిల్లల్లాడిపోయి ఇది అది, వాళ్ళు వీళ్ళు, ఈ డాక్టర్ ఆ డాక్టర్, అక్కడ ఆయుర్వేదం ఉన్నాడు, ఇక్కడ హోమియోపతి ఉన్నాడు, ఇక్కడ మంగళోడు ఉన్నాడు, ఇక్కడ తింగరోడు ఉన్నాడా, వీడున్నాడా వాడున్నా, జ్యోతిష్యం ఎవడు చెప్తాడు? ఇప్పుడు ఇంకెంత కొత్త డాక్టర్లు, ఆయుర్వేదం డాక్టర్ అయిపోయి ఇప్పుడు నాడీ డాక్టర్లట, ఇంకేదో డాక్టర్లట. ఏమిటో మరి ఎంతమంది డాక్టర్లు ఎన్ని చేస్తే మాత్రం వాళ్ళు ఆ శరీరాన్ని ఎంతకాలం సవ్యంగా ఉంచగలుగుతారమ్మా? వాళ్ళు ఎన్నో చెప్తారు, విని వస్తావు, ఒక్కటి నువ్వు చెయ్యవు. అందుచేత ఇవన్నీ శరీర ధర్మాలు వస్తాయి, అవి నావి కావు అని ఉదాసీనంగా వాటి మందు మాకు వేయక్కర్లేదా అండి? తాపత్రయ పడక్కర్లేదు, మందు వాకులు వేస్తాం. అల్లల్లాడిపోవడం, ఇదా అదే అక్కడ ఇక్కడ, ఈ డాక్టర్ ఆ డాక్టర్, ఆ మంద ఈ మంద. ఎందుకు అంతంత ఆ తాపత్రయం ఎందుకు? అది నువ్వైపోయి ఉన్నావు గనక. చదివి వచ్చింది, ఏదో డాక్టర్ చూశారు, మందు వేసుకుంటున్నాం, తగిన ఉపచారం చేస్తాం, కానీ దాని మీద అంత పట్టేమిటి? ఉదాసీనత లేక అది నువ్వని పట్టుకుని ఉన్నావు గనక. అందుచేత వాడిని తోసిపుచ్చి ఉదాసీనంగా ఉండాలి. దీనినే భూతజయము అంటారు. సామాన్యంగా భూతజయం అంటే దిగి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మొదలైన పంచభూతాలను వశంలో పెట్టుకుని
అందు సంచరించే సిద్ధులను కలిగిన వాడు అని అనుకుంటారు. మామూలుగా భూతజయం అంటే పంచభూతాలను తన ఆధీనంలో పెట్టుకుని మరి అందులో సంచరింపగలిగిన సిద్ధులన్నీ తాను సంపాదించుకున్నాడు అన్నవాడిని భూతజయుడు అంటారట. ఆ భావం తప్పు. ఈ పాంచభౌతిక శరీరాన్ని నేను అని ఎంచకుండా ఉండడమే భూతజయం అని చెప్తోంది ఈ వచనం. అది కాదు భూతజయం అంటే. ఈ పంచభూతాత్మకమైన ఈ శరీరము, పంచభూత లక్షణాలతో కూడిన ఈ శరీరము నేను కాదు అని దాని మీద నేనన్న ధ్యాస లేకుండా ఉండడమే భూతజయం అంటే అని ఇక్కడ ఇంద్రియ జయం అన్న విషయంలో భూతజయం అన్న విషయాన్ని గురించి చెప్పారు. చిదాభాస రూపమైన చిత్తము మనస్సే నేను అని చలించే అహంకారము పోయి దానివల్ల కలిగిన చిత్తభ్రమలన్నీ నాశనం అయిపోయి బంధం ద్వంద్వాలను దాటి దృఢమైన ఆత్మజ్ఞాన సిద్ధి పొందడమే నిజమైన సిద్ధజయము. చిద్ ఆభాస రూపమైన చిత్తము కదా, మన అంతఃకరణ మీద పరమాత్మ యొక్క ప్రతిబింబము ఆభాస. అవునా? అదే నేను అనేటువంటి చైతన్యము. అది అంతఃకరణ మీద పడేసరికి చిత్తు కాస్త చిత్తమై కూర్చుంది. అదే నేను, ఆ ప్రతిబింబమే నేను అని చలించే ఈ అహంకారం పోయి దానివల్ల కలిగిన చిత్తభ్రమలన్నీ నాశనం అవ్వాలి. అసలు ఈ అహంకారం నేను కాదు, ఆకారమందు ప్రతిఫలించడం చేత ఆ ఆకారం తాను అనుకుంటుంది. అంతఃకరణ లోపల ఉంది ఆకారం, ఆ అంతఃకరణ శరీరం లోపలే కదా ఉంది. అవునా? అవునమ్మా. దానిలోని కదా పరమాత్మ యొక్క ప్రతిబింబం నేను అనేటువంటి చిత్ ప్రకాశం దానిలోనే కదా కలుగుతుంది. చెరువులోనే చంద్ర ప్రతిబింబం ప్రతిఫలించినట్లు అంతఃకరణలోనే నేను అన్న పరమాత్మ యొక్క ప్రతిబింబమే నేనన్న భావన కలుగుతోంది. అవునా? ఇంట్లో పడ్డ చంద్ర ప్రతిబింబము ఎలాంటిదో అంతఃకరణలో కలిగిన నేను అన్న భావం కూడా అలాంటిదే. చంద్ర ప్రతిబింబానికి స్వయంగా శక్తి ఉందా? లేదమ్మా. లేదుగా, చంద్రుడి వలెనే ఉంటుంది. అలాగే అంతఃకరణలో కలిగిన నేను అన్న భావము తనకి తానే ఉండలేనిది, అఖండ పరబ్రహ్మం యొక్క ప్రతిబింబమై ఉండడం చేత ఆ లక్షణాలు దానికి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అవునా? ఇది ఏ 1001 చెప్పాను ఈ ముక్క. అవునమ్మా. ఆ చిత్తము నేను అని చలించే అహంకారం దానివల్ల నేను చెప్తా. ఆత్మన సచ్చిదం సత్య బుద్ధే వృత్తి రీతిద్వయం సంయోజ్య చ వివేకేన జానామీతి ప్రవర్తతే. ఆత్మన సచ్చిదం సత్య, ఆత్మ నా యందు ఆ పరమాత్మ యొక్క సచ్చిత్ అంశ ప్రతిఫలించింది. బుద్ధి ఎందు అంతఃకరణలో ప్రతిఫలించేసరికి బుద్ధే వృత్తి రీతిద్వయం రెండో నేనుగా తోసు పరమాత్మ నేను తోస్తుంది. సరైన వివేకం లేకపోవడం చేత ఆ రెండో నేనే నేను అని విర్రవీగుతోంది. చెప్పారుగా ఆత్మబోధలో, ఆత్మన సచ్చిదం సస్య బుద్ధే వృత్తి రీతిద్వయం సంయోజ సరైన వివేకం లేకుండా ఈ నేనెవరా అని ఒక్కసారి పరిశీలించి చూస్తే లేకపోవడం చేత నేనే లేచా, నేనే పుట్టా, నేనే పెరిగా, నేనే పెట్టా అని జానామీతి ప్రవర్తతే, నేనే చేస్తున్నాను ప్రవర్తిస్తుంది. మరి ఇది ఎవరా అని ప్రశ్నించట్లేదుగా. పక్క శ్లోకం చెప్పేశారు, ఆత్మన విక్రియా నాస్తి బుద్ధిర్బోధో న జాత్వితి. ఆత్మస్వరూపంలో ఒక్క క్రియ కూడా లేదు, బుద్ధికి సరియైన జ్ఞానం లేకపోవడం చేత. జ్ఞాత ప్రశ్నేతి ముహ్యతి, నేను తెలుసుకుంటున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను తింటున్నాను అంటూ ప్రవర్తిస్తోంది. అవునా? ఎవరు? ఇప్పటి మన నేనే. అవునమ్మా.
ఇప్పుడు మననేనా? అవునమ్మా. ఇది ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? ఏదైతే అయిపోతాయి. ఇప్పుడు దీనికి ఇదే స్వయంగా ఉండగలదా? ఉహు. ఉండగలిగితే స్వయంగా అన్ని చేయగలుగుతుంది. కానీ అది పరమాత్మ యొక్క చిద్ అంశ అయిన పరమాత్మ ప్రతిబింబం. అది ఉమ్. దానికి అదే ఉండలేదు, అది ఏమి చెయ్యదు, అలా ఉంటుంది అంతే. నీటిలో పడినటువంటి చంద్ర ప్రతిబింబము, నీటిలో చంద్ర ప్రతిబింబం కనపడుతున్నా ఆ చంద్ర ప్రతిబింబం నీరు అంటుకుంటుందమ్మా, తడుస్తుంది అది. మరి నీళ్ళలోనే ఉంది కదా లక్ష్మి గారు, తడవట్లేదే. మరి ప్రతిబింబం కాబట్టి తడవట్లేదు అంటున్నాం. అంటే ప్రతిబింబము నీళ్లలో పడినా తడవదు. అలాగే పరమాత్మ యొక్క అంశ అంతఃకరణలో పడిన అంతఃకరణ దోషాలు దానికి అంటుకోవడం లేదు. లేదమ్మా. కానీ నీటిలో అలలు, గాలికి నీటిలో అలలు తిరుగుతుంటే ఈ చంద్ర ప్రతిబింబం తిరుగుతున్నట్లు కనపడుతుంది. తిరుగుతున్నది నీరా, చంద్ర ప్రతిబింబమా? నీరు. మరి నీళ్లు తిరుగుతుంటే చంద్ర ప్రతిబింబం తిరుగుతోంది అంటున్నావు. అలాగే దేహ ఇంద్రియ మనోబుద్ధులు వాసనలకు అనుగుణంగా కదలాడుతూ ఉంటే నేనే చేస్తున్నా, నేనే తింటున్నా, నేనే ఉంటున్నా అన్నట్లు నీకు తోస్తోంది. నీళ్లు కదులుతుంటే చంద్ర ప్రతిబింబం కదిలినట్లు ఎలాగా కనిపిస్తోందో అలాగే దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క వికారాలు, కదలికలు నేనే నాదేగా నీకు అనిపిస్తున్నాయి. అవునా కదా? మరి నీవా? చంద్ర ప్రతిబింబం తడిచిందా, కదిలిందా, మెదిలిందా, గిరగిరా తిరిగిందా? మరి ఏమీ లేదు కదా, నీకు ఏమీ లేవు. నువ్వు కేవలం పరమాత్మ ప్రతిబింబంగా ఉన్నావంతే. అక్కడ నీకు ఏ కర్తృత్వము లేదు, నీకు ఏ కర్మలు లేవు. నువ్వు అలా ఉండడం చేత ఇవన్నీ ఇలా ఇలా ఉండగలుగుతున్నాయి, ఈ వ్యవహారాన్ని సాగుతున్నాయి. అవునా? మరి నీకే ఉన్నాయి. రజ్జు సత్వదాత్మానం జీవోజ్ఞాత భయం. తాటిలో పామును చూసి భయపడిన వాళ్ళలాగా ఈ జీవుడు ఈ దేహమే నేనన్న భ్రమలో ఉన్నాడు. నేను ఒక జీవుణ్ణి అని. నాహం జీవ పరాత్మేతి, నేను ఈ ప్రతిబింబమైన జీవుడని కాను, నేను పరమాత్మని, బింబస్వరూపమైన ప్రకాశాన్ని అని తెలుసుకుంటే భయమేదికా? మరి ప్రస్తమాను భయాలే కదూ, అడుగడుగునా భయమే. ఇలా అనుకున్నా అలా అవ్వదేమో, అలా అనుకున్నా ఇలా అయిపోయింది, అయ్యో బాబోయ్ అయ్యో ఏమిటి అయిపోవడాలు, 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిపోతున్నాయి, ఇంక అయిపోవడాలు ఆగడం లేదు ఎప్పటికీను. జ్ఞానం కలిగితే ఏముంటుంది? అందుచేత చిదాభాస రూపమైన చిత్త మనసే నేను అని చలించే అహంకారం పోయి దానివల్ల కలిగిన చిత్త భ్రమలన్నీ నాశనమే. ఇంకేమిటి భ్రమలే ఉంటాయి? ఊరికే అది ఒట్టి తలంపే. ఈ నేను అన్నది కేవలం వట్టి తలంపే. ఆ ఒక్క తలంపు వల్ల ఇవన్నీ మనకి ఉన్నట్లు అవి నావే అని అన్నట్లు అనిపిస్తున్నాయి. కానీ ఇది కేవలం జడం, ఇది తలంపు, ఇది నేను కాదు అని నిలిచి ఉండు. అప్పుడు చిత్తభ్రమలని నాశనం అయిపోయి బంధముక్తి అనే ద్వంద్వాల నుంచి దాటిపోయి దృఢమైన ఆత్మజ్ఞాన సిద్ధిని పొందడమే నిజమైన సిద్ధజయము, మోక్షమును. ఇంకా దగ్గరికి తీసుకొచ్చి నోటికి ముద్ద అందించినట్లుగా జ్ఞాన బోధని, అలా ఇది నువ్వు కాదు, ఊరికది ప్రతిబింబం మాత్రమే, ఇది నేనని అనుకోకు, అలా ఉండు, అదే సిద్ధజయం, అదే మోక్షం అని చెప్తుంటే అది ఒక్కటి చేయడం మానేసి ఇంక ఎన్నన్నా చేయడానికి సిద్ధమైపోతారు. ఎన్నన్నా చేయడం సిద్ధమైపోతారు. మరి ఏది ఒక్కళ్ళు మానరుగా వింటారో అర్థమైపోతూ ఉంటుంది. ఒక్కళ్ళు ఆ ఒక్కటి తప్ప మిగతావన్నీ చేస్తారే. అవన్నీ పైగా దేహధర్మాలట, కుటుంబ ధర్మము, ఈ ధర్మము ఆ ధర్మం అంటూ 100 ఏళ్ళు వచ్చినా నీ దేహ ధర్మాలు, నీ దేహ కర్మాలు వదలవు. నువ్వు అయ్యిందిలే ఇప్పుడు దాకా ఇక చాలు అని ఇప్పటికేనిచ్చి అని వదలవా? ఈ నిమిషంలోనే చచ్చినట్లుగా దాన్ని పడయి వాసల. ఎంతంత మేకప్లు, ఎంతంత అందాలు, ఎంతంత బంధం, ఏమిస్తావు దీనికి?
దేనికోసం ఇంకెంత తాపత్రయాలు ఎందుకండి ఈ జ్ఞానబోధ అంతా ఆ గుంటలో పోసినట్లు అవుతోంది. లేదమ్మా లేదమ్మా. అందుచేత చిదాత్మరూపమైన ఈ చిత్తము నేను అని చలించే అహంకారం పోయి దానివల్ల కలిగిన చిత్తభ్రమలన్నీ నాశనమైపోయి బంధముక్తి అనే ద్వంద్వాలను దాటి దృఢమైన ఆత్మజ్ఞాన సిద్ధి పొందడమే నిజమైన సిద్ధ జయము, నిజమైన మోక్షము. అదే తాను అనుకున్నది సాధించే సంకల్ప సిద్ధి, పరుల మనసుల్ని వశపరుచుకోవడము, తన ఇష్ట ప్రకారమే ఇతరులందరూ ఆలోచించేలాగా చేయడము సిద్ధజేయమని లోకులు అనుకుంటారు. అయ్య బాబాయ్, అతడు అనుకున్నాడంటే ఏదైనా అయిపోతుందండి, ఆయనకి ఎక్కడెక్కడ ఎవరి మనసుల్లో ఏమన్నా అన్నీ తెలిసిపోతాయండి, అతడు గొప్ప సిద్ధుడండి అంటారు. కానీ అది తప్పు. చిత్తము నశించి శివమయము అగుటయే ఆత్మసిద్ధి, అదే సిద్ధజయం అంటే అని బోధిస్తోంది ఇక్కడ ఈ వచనం. అది అవి ఎన్ని తెలుసుకుంటే ఏమిటి, అవన్నీ నశించిపోయే వాటిని ఎన్ని తెలుసుకుంటే ఏమిటట. చిత్తం నశించి అంటే ఆ బుద్ధే వృత్తి రితిద్వయం కదా, పరమా అంతఃకరణ ఎందు ప్రతిఫలించిన ఆ రెండవ నేను అన్నది పట్టించడమే, అది నేను కాదు అని నిలిచి ఉండడమే చిత్తజయము. అప్పుడు నీవు శివుడివే అయిపోతావు, అదే ఆత్మసిద్ధి అని చెప్తున్నారమ్మా. చెప్పిన తర్వాత ఇక ఆసనాలు, ఆయన మనకి బ్రహ్మ విద్యలో వేసిన ఆసనాలు సరిపోవడం లేదో ఏమిటో, ఎన్నెన్నో ఆసనాలు ఏం చేశాడో ఆయన. ఈయన అలాంటి ఆసనాలు వేయరు. అవునమ్మా. ఎందుకంటే ఆ శాస్త్ర ప్రకారం అది ఆ లెసన్ అలా చెప్పాలి. మరి అవన్నీ అది అలా చెప్పారు కదండి, ఇది ఎలా చెప్పారు కదండి, పలానా స్వామి పలానా పరమహంస గారు ఇలా చెప్పారు, మీరు కాదంటున్నారు ఏమిటండి అని అడిగే వాళ్ళ కోసం. మార్గంలో వస్తున్నప్పుడు తప్పకుండా చెయ్యాలి. మనం గతంలో చేసి వచ్చాము, చేయకుండా ఏమి ఇక్కడికి రాము. సత్యజ్ఞానాకాశమైన తననే శాశ్వతము, ప్రకాశము, వ్యాపకత్వము స్వరూపమైన తననే ఈ ప్రపంచమంతా ఆధారంగా చేసుకున్నది. నన్ను సత్యజ్ఞానానంద స్వరూపమై ఉన్నాను, శాశ్వతమైన, ప్రకాశమానమైన, వ్యాపకమైన నా యందే ఈ ప్రపంచమంతా నా మీదే ఆధారపడి ఉన్నది అనే దైవచింతన నుండి విడిపడక దృఢమవడమే సహజ సమాధికి తగిన ఆసనము. అదేనటి దైవచింత అంటే. ఏమిటి దైవచింత అంటే? నీకు ఇష్టమైన నామమో, రూపమో, దేవుడో, ఆకారమో దాన్ని చింతిస్తూ ఉండడం కూడా దైవచింతే. అది మోక్షగాములు కాదు. మోక్షాన్ని కోరేవారు సత్యజ్ఞానాకాశమైన తననే, సత్యము అంటే ఎప్పుడూ ఉండేది, జ్ఞానము అంటే తెలివి, ప్రకాశించేది, వ్యాపించి ఉండేది, అది నేనే కదా. అట్టి తననే ఈ ప్రపంచమంతా ఆధారంగా చేసుకుని ఉంది. నేను లేక సత్య జ్ఞానానంద స్వరూపమైన నేను లేకపోతే ఈ ప్రపంచమే లేదు. నేను సత్తయి ఉన్నాను, నేను చిత్తయి ఉన్నాను, నేను వ్యాపించి ఉన్నాను. ఎక్కడైనా ఎప్పుడైనా నేను ఉంటేనే ఏ ప్రపంచమైనా ఉండాలి అని తన్ను తాను సత్యజ్ఞానానందాకాశం అని తెలుసుకున్నటువంటి చింతన నుంచి విడిపడకుండా ఉండడమే దైవ చింతన. నిన్ను నువ్వు సత్యజ్ఞానానందమని నిరంతరము చింతిస్తూ ఉండడమే దైవ చింతన. అర్థమైందా? అయ్యిందమ్మా. దాని నుంచి విడిపడకూడదు, దానిలో దృఢంగా ఉండడమే సహజ సమాధికి నిజమైన ఆసనం. అంటే అది అక్కడి నుంచి అస్సలు వేరు పడకుండా నేను సత్యజ్ఞానానంద స్వరూపుడను, నన్ను విడిచి ఏదీ లేదు, నేను అఖండ ప్రకాశమునై ఉన్నాను, నేను ఎప్పుడూ ఉన్నాను, నేను జ్ఞానమై ఉన్నాను, అట్టి నేను వ్యాపించి ఉన్నాను. వ్యాపించి ఉన్నానంటే నేను ఎక్కడుందో అక్కడ ఉన్నదంతా తెలియబడుతూ ఉంటుంది. నేను లేకపోతే ఎక్కడ ఏది ఉన్నా తెలియబడదు. అందుచేత నేను అటువంటి ఆకాశ స్వరూపుడను అని సదా సదా
ఆ స్వరూప చింతనలో ఉండడమే దైవ చింతన. ఆ చింతన నుంచి కొంచెము కూడా విడిపడకుండా దృఢంగా ఉండడమే నిజమైన ఆసనము. అంతే. అక్కడ బస్సి పట్టేసి కూర్చోవాలన్నమాట. అంటే మళ్ళీ ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి కాదు, అంటే స్థిరంగా కూర్చోవాలి. కాళ్ళు ముడుచుకొని కాయాన్ని నిటారుగా పెట్టి కళ్ళు మూసుకొని కట్టిలాగా కూర్చోవడమే యోగాసనం అని అర్థం చేసుకున్న ఈ కాలపు ప్రజలకి కాళ్ళు పద్మాసనం, ఈ ఆసనం, ఆసనం వేసుకోవాలి, శరీరాన్ని నిటారుగా పెట్టాలి, కళ్ళు గట్టిగా మూసుకోవాలి, కట్టిలాగా కదలకుండా మెదలకుండా కూర్చోవాలి, అదే యోగాసనం అని అర్థం చేసుకుంటున్న ఈ కాలపు ప్రజలకి అసలైన జ్ఞాన యోగాసనం అంటే ఏమిటో చెప్పడం కోసమే ఇలా చెప్పారు. జ్ఞాన యోగాసనం అంటే అది రెండవ నేను లేని ఆ ఏక ప్రకాశమునందు ఏకమై ఉండుటే. ఇప్పుడైనా చెప్పండి, రెండో నేను ఉందా? లేదమ్మా. మరి ఇప్పుడు మన నేను రెండో నేనేగా. అంచేత శివసాయుజ్యమైన మోక్షాన్ని పొందాలని కాంక్షించే ముముక్షుల హృదయంలో కోరికల తలపులు పూర్తిగా నశించడం తప్పనిసరి. మీకు మోక్షం కావాలి, పరమాత్మని పొందాలి అని కాంక్షించే ముముక్షుల హృదయాల్లో మాత్రం కోరికలను గురించిన తలంపులు పూర్తిగా నశించక తప్పదు. ఏ కోరిక కూడా మనసులో ఉండకూడదు. శివసాయుధ్యం పొందాలి, మోక్షం పొందాలి అనే కాంక్ష ఉన్న వారికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనసులో కోరిక ఉండకూడదు. అదే నిష్కామ్యం అంటే. ముక్తిని ఇచ్చే శ్రేష్టమైన తపస్సును ఆచరించే సత్పురుషులు ముక్తి కావాలి అని, ముక్తి కోసం శ్రేష్టమైన తపస్సు చేసే సత్పురుషులు మోహాన్ని కలిగించే ఇహపర సౌఖ్యాలను, భోగాలను కాంక్షించరు. కేవలం ముక్తి కావాలి, ఈ భావబంధాల నుంచి ముక్తి కావాలి, నేను నాది నుంచి ముక్తి కావాలి. అంటే ముక్తి అదేనా? ముక్తి అంటే అదే కదా. నేను నాది నుంచి ముక్తి కావాలి, ఈ భావబంధాల నుంచి ముక్తి కావాలని నిజంగా నువ్వు కోరుకుంటుంటే అటువంటి వాడు ఈ భవబంధాలను కలిగించే విషయాల యొక్క కోరికలు దేవుణ్ణి ఎవరినైనా అడుగుతాడా? మనకేమో ముక్తి కావాలి అనేమో మాటలతో అంటున్నాము, మరి బాహ్యమైన కోరికలు తీరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ భక్తులుగా నటిస్తున్నాం. చూడు, ఎందుకు ఈ కోరికలు తీరాలని ఎవరు కోరుకుంటారు దేవుణ్ణి? భావబంధాలు ఉన్న వాళ్ళు. ఈ బాహ్య విషయాల మీద వ్యామోహం ఉండి దీన్ని వదిలిపెట్టకుండా ముక్తి కావాలట, దీన్ని పెంచుకుంటూ ముక్తి కావాలట. అసలు ఏమైనా మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం దేవుణ్ణి కూడా ఏం అడుగుతున్నాం మనం? మరి ఇంత వివేకం లేకుండా ప్రవర్తిస్తూ కూడా మేము భక్తులము, మేము దేవుణ్ణి కోరుకుంటున్నాము, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము అంటారు. ప్రార్థించండి, భక్తులే, కాదనడం లేదు. దేవుణ్ణి ప్రార్థించాలి, దేవుణ్ణి కోరికలు కోరాలి. కానీ వారు ముక్తిని కోరడానికి అర్హులు కారు. ముక్తిని కోరడానికి అర్హులు కారు. అయితే నీకేదైనా లోకంలో నుంచి సుఖాలు కావాలంటే తప్పకుండా దేవుడే, ఇంకెవడు దిక్కు? దేవుడే దిక్కు. దేవుణ్ణే ప్రార్థించాలి. ప్రార్థిస్తే నువ్వు ప్రార్థించిన వస్తువు ఇవ్వబడుతుందే తప్ప ముక్తి ఇవ్వబడదు. అర్థమైందా విషయం? ముక్తి కావాలని ఏ మాత్రం కోరిక ఉన్నా వాడిక ఏ బాహ్య విషయాల నుంచి వచ్చేటువంటి ఏ ఒక్క కోరికని కోరకుండా ఉంటే తప్ప వాడు ముక్తిని కాంక్షించడానికే అర్హుడు కాడు. నిజంగా నీవు ముక్తినే కోరుతూ ఉన్నట్లయితే ఈ లోక విషయాలు, ఈ శరీర సంబంధమైన దేనిని నువ్వు కోరవు. కోరుతున్నావు అంటే ముక్తిని కోరడం అబద్ధం అని అర్థం. మరి ఎవరైతే మరి ముక్తిని కోరుతున్నారో లేకపోతే దేహ సంబంధమైన లోక సంబంధమైన విషయాలు వల్ల వచ్చేటువంటి వాటిని కోరుకుంటున్నారో చూసుకోండి, రెండు పడవల్లో కాళ్ళు పెట్టి ప్రయాణం చేయడం కుదరదు. నీకు ఈ లోకం నుంచి వచ్చే కష్ట సుఖాల నుంచి, నిన్ను కష్టాల నుంచి రక్షించమని దేవుణ్ణి ఆశ్రయించుకో, తప్పేమీ లేదు, మంచిదే. అవి ఆ దేవుడు పోగొడతాడేమో కానీ మోక్షం మాత్రం రాదు. ఈ కోరికలుంటే నీకు మోక్షాన్ని అడిగే అర్హత లేదు అంటున్నారమ్మా.
ఉమ్, అందుచేత ముక్తినిచ్చే శ్రేష్టమైన తపస్సును ఆచరించే సత్పురుషులు మోహాన్ని కలిగించే ఇహపర సౌఖ్య భోగాల్ని అస్సలు కాంక్షించరు. అటువంటి భోగాలను ఆశించి చేసే తపస్సు కేవలం గంజి కోసం విలువైన వజ్రాన్ని ఇచ్చేసే తెలివి తక్కువ పని. ఉమ్, అంతే. ఇహపర సౌఖ్యాలను భోగాలను ముక్తి కావాలి అనేటువంటి తపస్సు చేసేవాళ్ళు కలలో కూడా కాంక్షించరు. ఉమ్, అటువంటి భోగాలను ఆశించి ఎవరైనా పూజలు పునస్కారాలు యజ్ఞాలు యాగాలు తపస్సులు చేస్తున్నారు అంటే కేవలం గంజినీళ్ల కోసం విలువైన వజ్రాలని వెచ్చించి గంజినీళ్లు కొనుక్కున్న తెలివి తక్కుని వారు చేసే పని వంటిదే. సాక్షాత్తు భవబంధాలని ముక్తి కలిగించి ఒక దుఃఖము లేని దివ్య సుఖాన్ని అందించగలిగిన దైవమే మనవాడై ఉండగా వాడి దగ్గర ఇదివ్వు అదివ్వు అనేటువంటి అల్ప స్వల్పమైన కోరికలు కోరడం మరి రేగుపళ్ల కోసం రత్నాలని ధారపోసినట్లే ఉంటుంది. ఉమ్, మరి మనకి దేవుడు అక్కర్లేదండి. దేవుడు ఇచ్చేవి కావాలి. గట్టిగా గుండెల మీద చెయ్యేసుకుని మనస్ఫూర్తిగా ఆలోచించుకోండి. దేవుడు కావాలా, దేవుడు ఇచ్చేవి కావాలా? దేవుడు కావాలంటే ఉన్నవంతా ఊడిపోతాయి. మరి ఉమ్, ఎవరైనా ధైర్యంగా ఉన్నవంతా ఊడిపోతాయి. అది ఊడిపోతేనే నాకు శాశ్వత సుఖం వస్తుంది. శాశ్వత సుఖం కావాలంటే ఉన్నవన్నీ ఊడిపోవాలి. మరి అలా ఊడగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మనం ఇంకా కూడబెట్టుకుంటున్నామా? ఇది కావాలి, అది కావాలి, ఈ కష్టం తీరిపోవాలి, ఈ పిల్లాడికి ఇది అయిపోతే చాలమ్మా, ఆ పిల్లకి పెళ్లి అయితే చాలమ్మా, ఈ పిల్లకి ఏదో వస్తే చాలమ్మా, వీడికి రోగం తగ్గిపోతే చాలమ్మా, ఈ కష్టం తగ్గిపోతే చాలమ్మా, ఏం అడగనమ్మా దేవుణ్ణి అంటాం మనం. అంటూ దేవుణ్ణే కదా ప్రార్థిస్తున్నాను. నేను దేవుణ్ణి ఒక్క క్షణం కూడా మర్చిపోను. ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా దేవుణ్ణే ప్రార్థిస్తాను నేను. నిజమే, కరెక్ట్ కాదండం లేదు. నువ్వు దేనికోసం ప్రార్థిస్తావో దాన్ని దేవుడిస్తాడు. అసలు నువ్వు దేవుణ్ణి దేనికోసం ప్రార్థించాలి అన్న సంగతి తెలియని వాళ్ళందరూ కూడా అసత్యము అనిత్యము దుఃఖము కలిగించే వాట్లనే కోరుకుంటారు అంటున్నాడు జ్ఞాని. నిత్యము సత్యము శాశ్వతము దుఃఖరహితము అయినటువంటి పరమేశ్వరునే కోరుకుంటాడు విజ్ఞాని. జ్ఞాని అజ్ఞాని వీటిని కోరుకుంటాడు. అంతే కదా. చిన్నపిల్లాడికి మరి కొన్ని బంగారు నాణ్యాలను కొన్ని చాక్లెట్లు పెట్టామనుకోండి ఒక పసిపిల్లాడికి, వాడు ఏం తీసుకుంటాడు? చాక్లెట్స్ అయితే తీసుకుంటాడు. బంగారు నాణ్యాలు తీసుకోరుగా. ఒక్క నాణ్యం అంతకంటే 1000 కుప్పల చాక్లెట్లు కొనుక్కోవచ్చు. ఇలాగా లోక విషయ వ్యామోహాల్లో పడి ఉన్నవాళ్ళు భక్తులే, భగవంతుని ఆశ్రయిస్తున్నారు, గొప్పవాళ్లే. కానీ వాళ్ళు అల్ప స్వల్పమైన విషయాలను కోరుకుంటారు. వాళ్ళ అజ్ఞానులు. ఇక దుఃఖమే లేనటువంటి శాశ్వత ఆనందాన్ని భగవంతుడు ఇవ్వగలిగినప్పుడు అది కోరుకుంటారు జ్ఞానులు. మనం తపస్సులు చేస్తూ ధ్యానాలు చేస్తూ ఇన్ని వేల జపం చేస్తాం ఈ కోరిక తీరితే, ఇన్ని యజ్ఞాలు చేస్తాం, ఇన్ని యాగాలు చేస్తాం, ఇన్ని దానాలు చేస్తాం, ఇన్ని ధర్మాలు చేస్తాం, ఇది తీరితే, ఇన్నిసార్లు ప్రదక్షిణాలు చేస్తాం, ఇది తీరితే, ఇన్ని కుంకుమార్చనలు చేస్తాం, అన్ని ఒత్తులతో దీపాలు వెలిగిస్తాం, 1,00,000 ఒత్తులు 1,000,000 ఒత్తులు పూజలు ఇవి చేస్తాం. ఎందుకు? ఈ కోరిక తీరుతుంది. వాళ్ళు ఎవరిలో చేశారు, వాళ్ళ కోరిక తీరింది కాబట్టి మేము చేస్తాం, మాకు తీరుతుంది, తప్పకుండా తీరుతుంది కదా. ఈ కోరిక తీరితే మరొక కోరిక వెనకాతల తయారుగా ఉంటుంది. ఆ సంగతి తెలియట్లా మనకి. కాబట్టి అలా ఏంచి ఒక కోరిక తీరింది, ఇంతకు ముందు కోరాను, ఆ కోరిక తీరింది, ఇలాగ మరి నేను హాయిగా ఉన్నాను, మరొక కోరిక వచ్చి కూర్చుంది కదా. ఇలాగ కోరిక తీరుతుంటే మరొక కోరిక వచ్చి తీరుతుంది. ఈ కోరికలు ఇక చాలు అని అనిపిస్తాయా? అనిపించట్లేదే. మరి ఎన్నాళ్ళు ఇలా కోరుకుంటాను? ఆ కోరుకుని తీరడం కోసం ఏవేవో ఎన్నాళ్ళు చేస్తాను. ఈ చేసేలోపుగా ఆయు మూడిపోయి శరీరం ఊడిపోతే నేనేమవుతాను
అన్న విజ్ఞత కలిగిన వాడు ఎప్పుడూ కూడా ఏమిటి ఈ కోరిక, ఎందుకు ఈ కోరిక, దీని విలువేంటి అని తను తాను ప్రశ్నించుకుంటాడు. తెలిసిన వారిని చేరి తెలుసుకుంటాడు. వాడికి అప్పుడు తెలియబడుతుంది ఈ లోకంలోంచి వచ్చేవి ఏవి సత్యాలు కావు, శాశ్వతాలు కావు. నీకు తృప్తి తీరిన సుఖాన్ని, భయరహిత స్థితిని ఇవ్వవు. ప్రతి క్షణము భయము కల్పిస్తూనే ఉంటాయి, భ్రాంతి కల్పిస్తూనే ఉంటాయి. అవి కోరుకోవలసిన వస్తువులు కావు, ఎండమారియో నీటి లాంటివి. వాటిలో సుఖం ఉండదు, తృప్తి ఉండదు. ఒక్క భగవంతుని అందే తృప్తి, శాంతి ఉంటాయి. ఒక్కసారి భగవంతుని ఈశ్వర శాశ్వత సుఖాన్ని ప్రసాదించు అని ఒక్కసారి నువ్వు ప్రార్థించి చూడు. దాన్నే నువ్వు గట్టిగా పట్టుకొని చూడు, అప్పుడు తెలుస్తుంది అని చెప్తారు ఆ తెలిసిన జ్ఞానులు. వీడికి మరి అర్థమవుతుంది కానీ వదలడానికి ఇష్టం ఉండదుగా. ఎవరు రెడీగా ఉన్నారండి వదులుకోవడానికి? దీవించండి దీవించండి అంటారు. ఏమిటి దీవించాలో నాకు అర్థం అవదు. క్షేమస్థైర్య విజయ అభి ఆయుర ఆరోగ్య సిద్ధిరస్తు అని దీవించాలి. ఆ తర్వాత ఏమిటి? అస్తు. ఒకప్పుడు చిన్న పెడుతుందిగా, ఆయుర్వేదం ఉంటుంది. అంతే తప్ప మరి బ్రహ్మానంద ప్రాప్తి రస్తు అన్న కోరికను ఎవరైనా అడుగుతాడు. ఎందుకు బ్రహ్మానందం అంటే మనకు తెలిస్తేగా, తెలియదాన్ని మనం అడగంగా. అందుచేత నిష్కామ కర్మ అంటే తపస్సు యొక్క లక్ష్యం ఆత్మ సాక్షాత్కారమే, అంతే తప్ప ఇతర విషయాల గురించి కాదు, కాకూడదు. స్వర్గాది భోగాలకే చేసిన అసురుల తపస్సంతా వృధా అయిపోలేదా? ఆత్మసిద్ధికి తప్ప ఇతరములకై చేసే తపస్సులన్నీ వృధా వృధా వృధా, సాధనలన్నీ వృధాయి, ప్రయత్నాలన్నీ వృధాయి. ఎందుకంటే అదిగో తవిడు రేగుపళ్ళ కోసం సేరు రత్నాలు ఇచ్చినట రాణి గారు. సేరు రత్నాలు రాణి గారు ఇస్తే తవిడు రేగుపళ్ళు ఇచ్చిందట పళ్ళమ్ముకునే ముసలమ్మ. అలా ఉంది. అర్థమవుతుందా? అవుతుందమ్మా. దీనినే నిష్కామ్యము అంటే ఇది. ఎవరికైతే ఇటువంటిది ఉందో ఆత్మ సాక్షాత్కారమే కావాలి, మోక్షమే కావాలి. ఇక నాకు ఈ భావ బంధాలతో, దేహ బంధాలతో, దేహ విషయాలతో ఏ విధమైనటువంటి మమకారమో అహంకారమో లేదు. నాకు ఇక అది వద్దసల. మోక్షమే కావాలి, పరమాత్ముడే కావాలి అన్న గాఢమైన కాంక్షతో చేసే అన్ని క్రియలు సత్క్రియలే అవుతాయి. అది నిష్కామ్యము అనబడుతుంది అని చెప్తూ, అయితే అటువంటి నిష్కామ్యం కలగాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఎలాగా? అంతఃకరణాలైన మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనే ఈ 4 బాహ్యకరణాలైన శబ్దస్పర్శ రూప రసగంధాలు అంటే చర్మము, నోరు, కన్ను, ముక్కు, చెవి అని ఈ 5 ఇవి రాత్రింబవళ్ళు నిరంతరము అణిగి ఉంటే వివరించలేని ఆ తురీయ స్థితిలో ప్రకాశించే పరావస్తువు తానే వెలుగును. అది నిద్రలో ఏం జరుగుతుంది? మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, చర్మము, నోరు, కన్ను, ముక్కు, చెవి అనే 5 కూడా అణిగి ఉంటున్నాయి మనకి. అప్పుడు వివరించడానికి వీలు లేని తురీయ స్థితిలో ప్రకాశించే పరవస్తువు యొక్క దివ్య ఆనంద అనుభవాన్ని పొందుతున్నాం. ఎందుకు? అంతఃకరణ అనేటువంటి చతుష్టయము పనిచేయడం లేదు, బాహ్యకరణాలనే జ్ఞానేంద్రియాలు పనిచేయడం లేదు, అణిగి పడి ఉన్నాయి. అందుచేత వివరించడానికి వీలు లేని నిద్ర ఇట్టిది అని చెప్పడానికి ఎలా కుదురుతుంది? ఆ తురీయ స్థితిలో ప్రకాశించే పరావస్తువే తానే అయి అక్కడ వెలుగుతూ ఉంటాడు. ఏ క్షణంలో వీటిని వదిలాడో ఆ క్షణంలో తాను దైవమై మిగులుతాడు. కరణేంద్రియాలను ప్రత్యేకంగా అణచడం సూటి అయిన మార్గం కాదు. ఇంద్రియాలని కదా, మన ఇంద్రియాలని ప్రత్యేకించి
అణచడం అన్నది సూటి అయిన మార్గం కాదు. అహం అణిగితే అన్ని అణుగుతాయి. ఎవరికి ఇవన్నీ? ఈ ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, ఈ అంతఃకరణ, దానిలోని జన్మ వాసనలు, కాంక్షలు, నేను అనే అహంకారము ఎవరికి అని చూస్తే అహంకారానికి. ఆ అహంకారాన్ని అణిస్తే అన్ని వాటికి అవే అణిగిపోతాయి. అయితే ఒక్కొక్క దాన్ని ఎంతకైనా అణిస్తే కన్ను మూస్తే చెవికి వినపడతాయి, చెవి మూస్తే కంటికి కనపడతాయి, కన్ను చెవి మూస్తే చర్మానికి, లేకపోతే ముక్కుకి, ఇట్లా ఇట్లా ఒకదాన్ని ఆపిన ఇంకొక దాని ద్వారా విషయాలు తెలియబడిపోతాయి. ఇప్పుడు కళ్ళు లేని గుడ్డి వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు స్పర్శ ద్వారానో చప్పుడు ద్వారానో ఆ విషయాన్ని గ్రహించేస్తారు. అవునా? అడుగుల చప్పుడు వినిపించింది అనుకో, కళ్ళు లేవు వాళ్ళకి, కానీ అది పలానా వాళ్ళు చప్పుడు అని చెప్పేస్తారు. మా పిన్నత్త గారు ఆవిడ పుట్టుగుడ్డి, ఎవరు వస్తుంటే ఇది ఆ పెదబాబు వస్తున్నాడు అంటారు. మరి ఎలా? మరి కళ్ళు లేవుగా. అక్కడ జ్ఞానేంద్రియమైన కంటు వైపుకి వెళ్ళవలసిన శక్తి వాళ్ళకి చెవి వైపుకి వెళ్ళిపోతుంది. ఆ శబ్దగ్రహణతో పాటు ఈ కంటికి ఇవ్వబడిన శక్తి కూడా అక్కడ చేరడంతో టక్కున వాళ్ళ విషయాన్ని గ్రహిస్తారు. కాబట్టి ఒక ఇంద్రియం పనిచేయకపోయినా మరొక ఇంద్రియం ద్వారా వీళ్ళు దాన్ని భర్తీ చేసేసుకోగలుగుతారు. సో ఇలాగ ఇంద్రియాలను ఆపి ఉంచడం సూటి అయిన మార్గం కాదు. ఒకటి మూస్తే మరొకటి లేచి వస్తుంది. ఈ రకంగా ఇంద్రియాలను ఆపడం కాకుండా ఈ ఇంద్రియాలు విషయాల్లోకి వెళుతున్నాయి అంటే దీనికి ఆధారమైంది ఏమిటి అని ప్రశ్నిస్తే అహంకారమే. అహంకారాన్ని ఆపు చాలు. నేను అన్న ఈ వృత్తిని ఆపు, ఈ తలంపుని ఆపు, అన్ని పడిపోతాయి. తెలుస్తుందా? కనుక అహంకార నాశనానికే సదా మనం ప్రయత్నించాలి తప్ప ఇక మన ప్రయత్నాలు దేనికోసం ప్రయత్నం చేసినా సరే ఇంద్రియ వ్యామోహం గాని అంతఃకరణలోని వాసనలు గాని తుదముట్ట పోవడం జరగదు. జరగాలంటే వీటికి మూలం అహంకారము. దానిని అణచాలి. దాన్ని నాశనం చేయడం కంటే నువ్వు చెయ్యవలసిన సాధన ఏదీ లేదు. అంటే ఏం చేయాలన్నమాట? నాకు, నేను, నాది అంటోంది. ఎవరిదని చూస్తూ దాన్ని రానివ్వకుండా ఉండడమే. అర్థమైందా? ఎవరిదని చూస్తే అక్కడ లేదు, నేను అన్న తలంపు లేదు, ఉండదుగా. దాన్ని మళ్ళీ తల ఎత్తనివ్వకుండా మాటి మాటికి చేస్తూ పోతే అది మరి కాలిన విత్తనం లాగా ఇంకా శక్తి లేక మాడిపోతుంది. వచ్చినప్పుడల్లా దానికి బయట నుంచి ఆహారం ఇస్తుంటే బాగా బలిసిపోయింది. దానికి ఆహారాన్ని ఇవ్వకుండా వచ్చిన చోటనే తల నరికి ఉంచితే మూలాన్ని తగ్గొడితే ఎంత పెద్ద వృక్షమైన తల కిందుగా పడిపోతుంది కదా. కొమ్మల్ని కొడితే అన్నాళ్ళని మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి, కొత్త పిందులు, కొత్త కాయలు, మళ్ళీ కొత్త విత్తనాలు వస్తాయి. మూలాన్ని నరుకు. నేను అన్న తలంపు ఎక్కడి నుంచి పుడుతుందో అక్కడికి నేను అని అనిపించేసరికి ఎవరు అని ప్రశ్నించు. అప్పటికి నేను తల ఎత్తదు. అక్కడే నువ్వు స్థిరంగా నిలబడు. వచ్చిందా ప్రశ్నించు. అది కనపడకుండా పోయే వరకు ప్రశ్నిస్తూ మళ్ళీ రానివ్వకుండా అక్కడే నువ్వు నిలిచి ఉండు. అదే నిజమైన సాధన. అహంకార నాశన ప్రయత్నమే నిజమైన సాధన. మనోవేగాన్ని అడ్డుకుని ఆత్మలో సంస్థితం అయ్యేట్లు చేయకుండా మనసుకి ఏర్పరిచిన విధి నిషేధాలు మీరి పంచేంద్రియాల ద్వారా మనస్సుని పరిగెత్తనీయడం, ఒక ఊరి కోటను పగలగొట్టి సాగునీరు, మంచినీరు, చెరువుల గట్టుల నుండి తగ్గొట్టి ఆ ఊరి నాశనానికి పాల్పడిన దోషానికి సమానమవుతుంది. మనసు యొక్క వేగాన్ని, అంటే మనసు అంటే నేను ఎంత, ఇలా నేను అన్న వెంటనే అన్ని వచ్చేస్తున్నాయి కదా. నిద్ర లేచిన వెంటనే నేను అనేసరికి సమస్త విశ్వం వచ్చేసింది కదా. అంచేత ఈ మనోవేగాన్ని అడ్డుకుని అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే స్థిరపెట్టడం మానేసి ఈ మనస్సుకి ఏర్పరిచిన
విధి నిషేధాలన్నిటిని దాటేసి ఇంకా పంచేంద్రియాల ద్వారా ఇక మనసుని విషయాల మీదకి పరిగెత్తనీయడం అంటే ఒక ఊరికి చుట్టూరు పెద్ద ఒక నగరానికి చుట్టూరు పెద్ద కోట కట్టారు. పూర్వం అలా కట్టేవారు. ఆ కోటలోనికి నీళ్లు వరదలు రానివ్వకుండా ఆ కోటను పగలగొట్టేసి సాగునీరు, మంచినీరు, చెరువు గట్లు అన్నిటినీ తెగ్గొట్టేస్తే ఆ ఊరంతా నాశనం అయిపోతుంది కదా. పొంగి పొర్లి లోపలికి వెళ్ళిపోయి మాకు ఇక్కడ అప్పుడప్పుడు ఏటిగట్టు తెగిపోతే ఊళ్ళన్నీ మునిగిపోతూ ఉంటాయి. అప్పటి రోజులో శత్రువులు ఆ గట్లను తెగ్గొట్టేసేవారు కూడా. ఎక్కడో ఏటుగట్టు తెగిపోయిందట, ఎవరో తెగ్గొట్టేశారట, ఇగో ఈ ఊళ్ళన్నీ మునిగిపోయాయి అనేవారు. అర్థమవుతుందా? అందుచేత నీవు నీ మనోవేగాన్ని అడ్డుకుని ఆత్మలో స్థిరమయ్యేట్టు చేయడం మానేసి మనసుకి ఏర్పరిచిన విధిని నిషేధాలని దాటి పంచేంద్రియాల ద్వారా మనసును పరిగెత్తనీయడం ఎలాంటిదంటే ఒక ఊరికి కట్టిన కోటను పగలగొట్టి సాగునీరు, మంచినీరు, చెరువుల నీళ్లు అన్ని గట్లను తగ్గొట్టేస్తే అన్ని వైపుల నుంచి ఆ నీరు ఆ ఊరిని ముంచేసి నాశనం చేయదు, చేస్తుంది కదా. అలాగే నువ్వు ఎప్పుడైతే విషయాల వైపుకి ఇంద్రియాలను పరిగెత్తనిస్తావో ఇక అన్ని విషయాలు వరదలల్లే వచ్చి నిన్ను కుమ్మేస్తాయి, నాశనం చేసేస్తాయి. ఇంకా దానికి నువ్వు లోబడిపోయి అవి ఆడించినట్లు బ్రతుకుతున్నావు. అర్థమవుతుందా? చేత దీనికి మూలమైనటువంటి మనోవేగాన్ని ఆపు, అంతే. రానివ్వకు దాన్ని, నేనన్న తలంపుని రానివ్వకు. లేకపోతే ఇంద్రియాలు వచ్చేసి ఏం చేస్తాయి, కట్లు తెంచుకుని వచ్చేటువంటి వరదల్లాగా ముంచేస్తాయి. ఏకమైన స్వరూపంలో ఉండకుండా వేరువేరు వ్యక్తులుగా విష్ణువు, బ్రహ్మ, శివుడు అంటూ విష్ణువు బ్రహ్మ అనట తమలో ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని తగువులు ఆడుకొని వాదోపవాదాలతో బుద్ధిని కోల్పోయారు. అప్పుడు అరుణాచలేశ్వరుడు జ్యోతిస్తంభ రూపంలో మధ్య లేవగా బ్రహ్మ విష్ణువులు ఆద్యంతాలు పరీక్షించి కనుక్కోలేక నిస్పృహ చెందాలని పురాణం చెబుతోంది. అంటే కరణములను బహిర్ముఖంగా పోకుండా అడ్డుకొనకపోతే కలిగే కీడుని మనకి తెలియజేయడమే ఈ కథ చెప్పడానికి కారణం. ఇంద్రియాలని బహిర్ముఖంగా వెళ్ళిపోకుండా ఆపుకోలేకపోతే ఏమవుతుంది? ఝాయతో విషయాన్ని సహా సంగస్తేషోపజాయితే సంగా సంజాయితే కామః కామక్రోధోభిజాయితే అయిపోయిందా? క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ బుద్ధినాశనః బుద్ధినాశాత్ సర్వనాశనం. ఉంది ఇప్పుడు, కానీ ఇది లేనిదే, ఇది లేనిదే, ఇది నేను కాదు జ్ఞానంతో ఉండు. ఉండగా ఉండగా ఇది లేదు అని చెప్పే అధికారం వస్తుంది. ముందు తెలుసుకున్నావు లేదని, కానీ నువ్వు ఇది లేనిదే అని చెప్పే అధికారం సంపాదించాలి కదా. ఐఏఎస్ పాస్ అయితే కలెక్టర్ అవుతాడని తెలుసు, కానీ ఐఏఎస్ పాస్ అవ్వాలిగా, అవునా? ఇప్పుడు మనకు తెలిసింది, నీకు తెలిసిపోయినంత మాత్రం కలెక్టర్ అయిపోతావేమిటి? ఓకే, లేదు అని చెప్పేయచ్చు సమాధానం. కానీ అక్కడ అటువంటి సహజ సమాధికి అవసరమైన ఆ జ్ఞానాసనమందు కూర్చో. అది చేయవలసిన పని. చేస్తే అది అధికారపూర్వకంగా నువ్వు దాన్ని లేదు అని చెప్పగలుగుతావు అని ఆసనం గురించి చెప్పి, యోగ శక్తి ఇంద్రియాల ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా గ్రహించాం ఇన్నాడ నుంచి. అప్పుడు అలాగే ఇప్పుడు ఇలాగా, నేను విన్నా, నేను చూసా, నేను తిన్నా, అల్లా ఆనాడు ఇలా అయింది, ఇలా అయింది, అలా అయిందంటూ ఇంద్రియాల ద్వారా గ్రహించిన జ్ఞానాన్ని అంతము చేసేయి. సదా విజృంభిస్తున్న మనోవ్యాపారాలను అణిచివేసి నేత్రాలకి కనబడిన హృదయంలో, ఈ కంటికి కనపడుతున్న హృదయం, ప్రజ్ఞారూపమైన ఆ ప్రకాశాన్ని, చెవులు వినలేని నిశ్శబ్ద రూపమైన, చెవులు వినగలవా దాన్ని, ఉన్నాను అనే ఆత్మస్ఫురణను చక్కగా గ్రహించి నిలవడు. అదే యోగశక్తి. ఉన్నావా లేదా?
ఉన్నావు, నేను ఉన్నాను అన్న మాట చెవులకి వినపడుతుందా? కానీ నిశ్శబ్దం ఏం వినపడుతుంది చెవులకి? వినపడదుగా. వినపడదమ్మా. హృదయంలో ప్రకాశిస్తున్న ప్రజ్ఞారూపమైన ప్రకాశాన్ని కన్ను చూడగలదా? చూడలేదు కదా. అయితే అది ఎలా ఉంది? నిశ్శబ్ద రూపమైన ఉన్నాను అనే ఆత్మస్ఫురణ. చక్కగా గ్రహించు. అదే నిజమైన యోగ శక్తి. అక్కడ ఆ స్ఫురణ ఒక్కటే ఉంటుంది. అక్కడ స్ఫురణ ఉంది అనేవాడు కూడా ఉండడు. ఆ స్థితిలో స్థిరమవ్వడమే యోగ శక్తి. పూర్వజన్మలో చేసిన ప్రయత్నమే తర్వాత పక్వమై ఇప్పుడు ఉన్న ప్రారబ్ధ రూపంగా మారుట చేత, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి ప్రయత్నాల వల్లే అవి పక్వమయ్యి ఇప్పుడు మనకు ప్రారబ్ధంగా మారడం చేత, ఈ ప్రారబ్ధ కర్త అయిన తానే, ఈ ప్రారబ్ధం రావడానికి నువ్వే కదూ గతంలో చేసుకున్న నాదినాదని చేసుకున్నావు కదా, మరి దానికి నువ్వే కర్తవి కదా. దాన్ని బట్టి నువ్వే నేను చేశాను కాబట్టి నువ్వే అనుభవించాలి. ఆ ప్రారబ్ధకర్త అయిన తానే యోగంతో దానిని విరుద్ధంగా లోదృష్టి కలిగి, అప్పుడు ఏం చేసావు? ఇంద్రియ విషయాల్లో వ్యవహారాలు చేసావు బాహ్య దృష్టితో. అవునా? అట్టి నువ్వే యోగంతో దానికి విరుద్ధంగా లోదృష్టి కలిగి మిక్కిలి ప్రయత్నంతో ఈ ప్రారబ్ధాన్ని మార్చివేయవచ్చు. లోదృష్టి కలిగితే చాలు, అన్ని ఇక్కడే వీడి రాలి పడిపోతాయి అని చెప్తున్నారు. ఇంకా ఏ ఏ సత్కర్మలు దుష్కర్మలు వరుసగా సుఖదుఖాలు అనే ఏ ఏ ఫలితాలను ఇచ్చినా సరే, గతంలో ఎన్నెన్ని పుణ్యకార్యాలు చేసావో ఏమో, దానివల్ల ఎన్ని సుఖాలు భోగాలు భాగ్యాలు వచ్చినా సరే, ఎన్ని పాపకర్మలు చేసేవేమో దానివల్ల ఎన్ని కష్టాలు వరుసగా ఏ ఏ ఫలితాలను ఇస్తూ ఉన్నా సరే, ఇప్పుడు మనకు అవే కదా. వింటున్నారా ఎవరైనా లేదా? అమ్మా వింటున్నామమ్మా. వింటున్నామమ్మా. ఏ టు జెడ్ ఏ సుఖ దుఃఖాలు అని ఏ ఫలితాలను ఇచ్చినా సరే, నీవు నీ స్వరూప ఆత్మలో లీనమైన మనస్సుతో, ఏది కష్టాలు పరంపరలుగా రాని, సుఖాలు దొంతలుగా వచ్చి మీద పడని, నీవు మాత్రం నీ స్వరూప ఆత్మలో లీనమైన మనస్సుతో ఆ రెండు కర్మలని జయించగలవు. పట్టించుకోకపోతే అంటుకోకుండా పోతాయి. పట్టించుకుని అంటించుకుని చుట్టబెట్టుకుని తిరుగుతున్నావు, మరి అవి నేను లాక్కెడుతున్నాయి. అవునా? ఈ కష్టాలు నాకే ఇలా వచ్చే అలా వచ్చే అందుకొచ్చే ఇందుకొచ్చే, ఆళ్ళలో వీళ్ళ వల్ల అంటూ దాన్ని నువ్వు ఎక్కించుకున్నావు. వచ్చి మీద పడుతున్నాయి, అవి రేపొద్దుకు తీసుకెళ్తావు. అలాగే సుఖభోగా అంత గొప్పవి అనుకుని దాన్ని బాగా కౌగులించుకున్నావు. మళ్ళీ అవి రేపొద్దున్న మళ్ళీ నీకు అంటుకొని వస్తాయి. అవునా? అందుచేత ఇవి సుఖ దుఃఖాలనే ఏ గొప్ప ఫలితాలు ఎంత బలమైనవి వచ్చినా సరే, నువ్వు నీ స్వరూప ఆత్మలో లీనమై మనస్సుతో ఆ రెండు కర్మలతోటి చేరకుండా నిలిచి ఉండగలిగితే, అవి వచ్చాయి ఏవేవో చేసాయి వెళ్ళాయి, ఇవి వచ్చాయి ఏవేవో చేసాయి వెళ్ళాయి, నేను అలాగే ఉన్నాను. అది నిన్నేం చేయగలవని వాటిలో దూరిపోయి ఆ కర్మ మూటలు మోసుకొచ్చావు. ఇప్పుడు మళ్ళీ అదే మూటలు మళ్ళీ మోసుకెళ్ళడానికి తయారైపోతున్నావు. అంచేత ఆత్మలో సంస్థితమై ఉండడం చేత కర్తృత్వ భోక్తృత్వాలు నశించిపోతాయి. ప్రారబ్ధాన్ని అనుభవించే భోక్తే అక్కడ లేడు గనక విధిని జయించడం అన్నది ఏమింది? ఈ ప్రారబ్ధం ఇప్పుడు చేసిన కర్మల ఫలితాల్ని నేనే నాదే అని తీసుకోవు. గతంలో చేసిన ఫలితాలు ఇప్పుడు నీకు వస్తున్నా నాకే బాబోయ్ అని ఆడవు. వచ్చేయి వెళ్ళే అన్నట్టుంటున్నావు. ఏమో అలా అంతే అని ఉంటున్నావు. ఇంక నువ్వు కర్తృత్వం అక్కడ లేదు కాబట్టి, భోక్తృత్వం లేదు కాబట్టి ఇక వాటి బంధాలు లేవు, దాని ప్రభావాలు లేవు. మరి ఎంత తేలికైన మాటలతో చెప్తున్నా సరే ఆచరణలోకి రాకపోతుంటే ఎలాగా? ఏదొచ్చినా మోహమే. లేదమ్మా,
ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా అత్యంత శ్రద్ధ లేకపోతే ప్రయత్నం ఫలించదు కదా అండి అంటారు. ప్రాపంచిక వ్యవహారాల్లో కూడా బాగా శ్రద్ధ పెట్టి చేయకపోతే సరైన ఫలితం రాదు కదా అంటారు. అలాగే మరి అనంతమైన ఆ పరబ్రహ్మాన్ని పొందే వరకు కూడా సాధనలో కావాల్సిన శ్రద్ధ ఎటువంటిదై ఉండాలో చూడు. ప్రాపంచికం ఒక పని చెయ్యాలంటే ఇంకా శ్రద్ధ పెట్టి చేయకపోతే పని పాడైపోతుంది. అవునా? ఒక అల్పమైన విషయాన్ని ఇచ్చేటువంటి ప్రాపంచిక విషయ వ్యవహారంలోనే శ్రద్ధ ఎంత అవసరం అవుతుంటే శాశ్వతమైన కోటి జన్మల నుంచి తెచ్చుకున్న మూటలు మోస్తున్న ఈ జీవుడికి శాశ్వతత్వం మనం పొందాలి అంటే సాధనలో ఎంత శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఆ శ్రద్ధకి ఎటువంటి లోపము కలగకుండా ఆ సద్వస్తువు అందే అకుంఠితమైన శ్రద్ధ దీక్షతో కలిగి చెయ్యాలి. అల్ప విషయాలకే శ్రద్ధ పెడుతున్నప్పుడు అనంతత్వాన్ని పొందడానికి ఎంత శ్రద్ధ పెట్టాలి. తాను పూర్వజన్మలో చేసిన పాపాలు ఎన్నైనా సరే చేసుండొచ్చులే, నేను పాపిని బాధపడక అట్లాగే బాధపడే తాను ఎవరు అనే విచారణలో లోదృష్టి కలిగిన తీవ్ర సాధకులు నిశ్చయంగా స్వరూప ఆత్మయందు మునిగి అతి త్వరలోనే ఆనంద సాగరంలో మునిగిపోతారు. అపిచేత్ సుదురాచారో భజంతేమా అనన్యభాక్ చెప్పాడు కదా భగవంతుడు. సాధురేవ మంతవ్య సమ్యక్ వ్యవస్థోహిత అని చెప్పాడు. అవునా? అపిచేత్ సుదురాచారో అంటే మన పూర్వజన్మలో గొప్ప పాపాలు చేసిన వాడైనా సరే నేను పాపిని ఏడవడం మానేసి ఈ బాధపడే నేనెవరు అని విచారణతో ఆ నేనెవరు, ఏడ్చే ఈ వెధవెవరా అని లో దృష్టితో నిలకడగలిగి చూస్తే, ఆ లో దృష్టితో ఎవరు అని ఆ ఏడవడానికి వచ్చే నేనెవరా అని పరిశీలించి చూడగా నిశ్చయంగా స్వరూప ఆత్మేందు మునిగిపోయి అతి త్వరలోని ఆనంద సాగరంలో తేలియాడుతాడు. చెప్పేశాడు వెంటనే, క్షిప్రం భవతి ధర్మాత్మ స్వస్య శాంతి నిగచ్చతి. క్షిప్రం అంటే వెంటనే. అటువంటి స్వధర్మమైన తన ఆత్మస్థితి ఎందు నిలకడ కలిగిన వాడికి అప్పటికప్పుడే దోషమంతా తొలగిపోతుంది. స్వస్య శాంతి నిగచ్చతి చెప్పాడా శ్లోకంలో ఆయన? మరి ఏమిటి క్షిప్రం భవతి చెప్పేస్తారు శ్లోకం, అప్పు చెప్పేస్తారు. అప్పుడే క్షిప్రం అంటే వెంటనే. ఎప్పుడైతే ఈ ఏడ్చే నేనెవ్వరా అని చూస్తే వీడే లేకుండా పోయాడు. స్వస్థ శాంతి ఎప్పుడు ఏమీ లేని నిర్వకారమైన శాంతి నీకు అనుభవానికి వచ్చేస్తుంది. అందుచేత భగవాన్ రచించిన నేనెవరనే గ్రంథంలోని ఉపదేశ వాక్యాలే ఇవి అని తెలుసుకోవాలి. కాబట్టి మార్జాల న్యాయ ప్రకారం తన వంతు ఎటువంటి సాధన లేకుండానే దైవ అనుగ్రహ బలంతో ఈ జన్మలోనే జ్ఞానసిద్ధి పొందిన ప్రాజ్ఞులు, ఇప్పుడు ఈ జన్మలోనే జ్ఞానసిద్ధి పొందిన వాళ్ళు ఎటువంటి వాళ్ళట? పిల్ల లాంటి వాళ్ళు. తల్లి కడుపుని అంటి పెట్టుకుని ఉంది, దానికి ఇంక బాధ్యతలు బరువులు లేవు. అలాగే తన స్వరూపాన్ని అంటి పెట్టుకుని ఉన్నవాళ్ళు ఏ సాధన లేకుండానే దైవ అనుగ్రహ బలంతో ఈ జన్మలోనే జ్ఞానసిద్ధి పొందిన ప్రాజ్ఞులు. గత జన్మల్లో మర్కట న్యాయ ప్రకారం తమ ప్రయత్నంతో సడలని భక్తితో భగవంతుని ఆరాధించిన వారే అయి ఉంటారు. గత జన్మలో వాళ్ళు కోతి పిల్లలాగా తల్లి కడుపు గట్టిగా పట్టుకుని భగవంతుడి పాదాలను వదిలిపెట్టకుండా పట్టుకుని ఉన్నవాళ్ళై ఉండడం చేత ఈ జన్మలో పిల్లవలే సమస్త బాధ్యతల్ని ఆ భగవంతుని వదిలేసి నిశ్చింతగా ఉన్నవారు అవుతారు. తమ ప్రయత్నంలో సడని భక్తితో ఉంటే భగవంతుని ఆరాధించిన వారే. అవునా? ఇప్పటికైనా వదలకుండా స్వరూపాన్ని అంటి పెట్టుకుని ఉండు. సర్వవ్యాప్తము అనంతము అవిభాజ్యము అయిన చిదాకాశ ఆత్మస్వరూపాన్ని, చిదాకాశం అనేటువంటి నీ స్వరూపం సర్వవ్యాప్తమైంది, అనంతమైంది, అవిభాజ్యమైంది. అటువంటి ఆత్మస్వరూపాన్ని అంటే నీ స్వరూపాన్ని, అదే నీ స్వరూపం. ఉన్నావు, ఉన్నాను అని ఎరిగి ఉన్నావు.
ఆ ఎరుకలోనే సమస్తము ఎప్పుడైనా ఉన్నట్టు కనిపిస్తే ఆ ఎరుకలో తెలియాలి తప్ప ఆ ఎరుకని విడిచేది లేదు. లేదమ్మా. అదే కదా మరి మన స్వరూపం. ఉమ్. అటువంటి నీ ఆత్మస్వరూపాన్ని నిరంతరం ధ్యానించు. నీ తెలివిలో తెలియబడే ఈ ఇళ్ళు ఒళ్ళు ఇవన్నీ పట్టుకుని ఆరాధిస్తున్నావు, ధ్యానిస్తున్నావు. దేన్ని ఆరాధిస్తావో, దేన్ని ధ్యానిస్తావో దాన్నే పొందుతావు. అవునా? మన ఆరాధన అంతా, మన ధ్యానం అంతా, మన ధ్యాస అంతా ఇంటి మీద, ఒంటి మీద, నా వాళ్ళ మీద, నాది మీద లోకం పెట్టుకున్నప్పుడు మరి ఇంకా అదే లోకం. పెట్టుకున్నప్పుడు ఇంకా అదే కదా నీకు వస్తాయి. ఏది ధ్యానం, ఏది మాటికి ఆలోచిస్తున్నావో, దేని గురించి ప్రయత్నాలు చేస్తున్నావో అదే నీకు సిద్ధిస్తుంది. ఇవన్నీ చేస్తూ నేను చిదాకాశ స్వరూపుడు అంటే ఎట్లా ఉంటావు? చిదాకాశుడిగా నీ ధ్యాస అంతా నీ స్వరూపంలో అంటి పెట్టుకుని ఉన్నప్పుడు నువ్వు దేన్ని ధ్యానిస్తుంటావో దాన్ని పొందుతావు. అలాగే చిదాకాశ ఆత్మస్వరూపాన్ని నిరంతరం ధ్యానించి ఆత్మనిష్ఠులకి రవ్వంతైనా ప్రారంభం ఉండదు. ఇంకేముంటుంది? విళ్ళు ఉరువార్కిల్లై విధి అని తమిళంలో పెద్దల వాక్కు. అంటే ఆకాశ ఆత్మస్వరూప జ్ఞానాన్ని పొందిన వారికే ప్రారంధము లేదు. నేను ఆత్మాకాశ స్వరూపుడను, నేను చిదాకాశ స్వరూపుడను అని తాను చిదాకాశ స్వరూపంగా స్థిరపడిన వారికి ప్రారంధమే ఉంటుంది. అంతేగాని స్వర్గం దేవలోకాలని పొందిన వారిని అర్థం చేసుకోకూడదు. ఏదో ఏదో ఆకాశానికి అవతల ఎక్కడో స్వర్గలోకం ఉంటుందిట, అక్కడికి వెళ్తారట, ఏదో వైకుంఠం వెళ్తే అక్కడికి వెళ్తారట, కైలాసం వెళ్తారట, ఏదో సత్యలోకం వెళ్తారట, అదే మోక్షమట అని అర్థం చేసుకోకండి. చిదాకాశమే నేను సత్ సదా ఉన్నాను, నేను చిత్ సదా ప్రకాశిస్తున్నాను. అట్టి నేను ఆకాశమల్లే ఉన్నాను. ఆకాశం అని ఎందుకన్నారంటే ఆకాశంలో ఎన్ని ఉన్నా అవి ఏవి ఆకాశాన్ని అంటడం లేదు. అలాగా మనకి ఈ తెలియబడేవి ఎన్ని ఉన్నా వాటిని అంటని వాడనే ఉన్నాను. ప్రకాశములకు ఆకాశములకు ఏమంటుతాయి? అట్టి సద్వస్తువునై ఉన్నాను అన్నటువంటి జ్ఞానాన్ని పొందిన వారికి ఇంకా ప్రారంభం లేదు. అంతేగాని స్వర్గదేవలోకాలు పొందిన వారిని అర్థం చేసుకోకూడదు. ఇక దేహమే నేను అనే అభిమాన రూపమైన మనస్సు, ఇప్పుడు మన అభిమానంతో ఉన్న మనసే కదా మంది, అది బలహీనమైనది, బలవంతమైనది ఏమీ కాదు. ఆ మనస్సుని ప్రారంధము అనే ఒక గాలివాన వచ్చి గిరగిరా తిప్పి కొట్టుకుపోయేలాగా చేసేస్తుంది. అది బలహీనమైంది కాబట్టి ప్రారంధం వచ్చేసి గిలగిల గిలగిల కొట్టుకుని తిరిగిపోతూ ఉంటుంది. కానీ అదే నిశ్చలమైన పరిశుద్ధమైన ఆత్మాకాశంలాగా శాంతితో ఉండే మనస్సు, అది మనస్సు ప్రారంధం. మనస్సు ఎలాంటిది? దేహమే నేనన్న అభిమానం కలిగితే అది బలహీనమైపోయి శక్తిహీనమైపోయి ప్రారంధపు గొప్ప గాలివానలో గిరగిరా తిరిగి కొట్టుకుంటుంది. అదే నేను నిశ్చలమైన చిదాకాశ స్వరూపమును అన్న ఆత్మాకాశ జ్ఞానము కలిగిన మనస్సు, ఎన్ని గాలివాన్లు వస్తే ఆకాశాన్ని ఏం చేశాయమ్మా? ఎన్ని తుఫాన్లు వస్తే, ఎన్ని పిడుగులు పడితే ఆకాశాన్ని ఏం చేస్తున్నాయి? మరి ఇక్కడే నేను చిదాకాశ స్వరూపాన్ని అని ఉన్నవాడికి ప్రారంధం కొంచెమైనా ఏం చేస్తుంది? ప్రారంధం లేదు. నిజానికి నువ్వు ఊహ కాదు, అదే నీ స్వరూపం అని తెలుసుకో. కాబట్టి జ్ఞాని తన స్వరూపమును తాను చిదాకాశ స్వరూపమని ఎరిగిన జ్ఞానికి ప్రారంధమే లేదు. అందుచేత జీవుని కర్మ సముద్రంలో ముంచే కర్తృత్వము అనే దుర్బుద్ధిని నాశనం చెయ్యాలి. జీవుణ్ణి కర్మ సముద్రంలో ముంచేసే కర్తృత్వం, నేనే కర్తని, నేనే చేస్తున్నా అనే దుర్బుద్ధిని నాశనం చెయ్యాలి అంటే దానికి ఒకే ఒక తంత్ర ప్రయోగం ఉంది. అదే తన్మయంగా ప్రకాశించే అఖండ ఆకార ఆత్మస్వరూప దృష్టి. అదే మహా తంత్రమట. జీవుణ్ణి కర్మ సముద్రంలో పడి
కర్తృత్వం అనే దుర్బుద్ధి నాశనం చేస్తుంటే, ఆ కర్తృత్వ భావాన్ని నాశనం చెయ్యాలి అంటే తన్మయంగా తనకు తానే ప్రకాశిస్తూ ఉన్నటువంటి అఖండ ఆకారమైన పరమాత్మ స్వరూపమే నేను అన్న ధ్యాసే ఈ కర్తృత్వ భావాన్ని తొలగించడానికి మంత్రము తంత్రమును. అది తప్ప వేరే ఏమున్నది అని నువ్వు చూశావు? ఓ మనసా ఒక్కసారి చెప్పు. ఏముంది నీకు? ఏది మిగిలింది నీకు? ఏది ఉంటుంది నీకు? అందుచేత నీవు నేను కర్తననేటువంటి దుర్బుద్ధి పోవాలి అంటే అఖండాకాశంగా ప్రకాశిస్తున్న ఆత్మస్థితిలో నీ దృష్టిని నీ ధ్యాసని నిలిపి ఉంచు. అంతకంటే ఇంకేదైనా ఉందే ఉన్నట్టు తోచునేదే గాని నాళ్ళు చూస్తున్నావు కదా ఓ ఈ మనసా, ఇంకేముంది చెప్పు? అది భ్రమ కాదా? అది భ్రాంతి కదా? కాబట్టి అఖండ సచ్చిదానంద స్వరూపమైన అఖండ చిదాకాశమందే ధ్యాస పెట్టి ఇదంతా ఉట్టిదే, ఉండదు, నేను సచ్చిదానంద స్వరూపాన్ని అని సదా స్థిరపడి ఉండు అని చెప్తున్నారమ్మా. తర్వాత ఇంకా ప్రాణాయామం గురించి ఒకటి చెప్తాను, తర్వాత రేపు చెప్పుకుందాం. సత్తు, చిత్తు, ఆనందము, నామము, రూపము, ఇవి ఐదే కదా ఎక్కడ చూసినా. సత్తు, చిత్తు, ఆనందము, నామము, రూపము, ఈ అంశాలతో నిండి గోచరించేదే ఈ జగత్తు. సత్తు, చిత్తు, ఆనందాలతో పాటు నామరూపాలు కూడా కలిగి ఉంది ఈ ప్రపంచం. ఇక్కడ మిథ్యా అంశాలైనవి నామరూపాలు, లేనిది ఉన్నట్లు కనపడుతూ ఉంటాయి నామము రూపమును. ఈ రెండింటిని బుద్ధితో పూర్తిగా తోసిపుచ్చుటే రేచకము. నామము రూపము వదిలేయి, అదే రేచకము. సత్య అంశాలైన సచ్చిత్ ఆనందాలు మూడింటిని గ్రహిస్తూ ఉండడమే పూరకము. శ్వాసలో రేచకము పూరకము కదా. ఈ సచ్చితానందమే తానై సదా నిలకడగా ఉండడమే కుంభకము. అటువంటి జ్ఞానయోగం యొక్క రేచక పూరక కుంభకాలని పొందుము అంటారు. అంటే శ్రీ భగవాన్ రచించిన విచార సంగ్రహంలో జ్ఞాన అష్టాంగము అనే అధ్యాయంలో ఈ భావాన్ని ఉపదేశించారు. అలాగే రాబో 979వ వచన భావాన్ని కూడా మనం ఇక్కడ అన్వయించుకు చూసుకుందాం. అంటే ఏమిటనమాట, నేను శరీరము నేను కాదు అని అభిమానాన్ని పూర్తిగా త్యజించడమే రేచకం. వదిలేయ్, శరీరము నేను కాదు అని వదలడమే రేచకము. సూక్ష్మ బుద్ధితో ఎవరిని అని అంతర్ముఖంగా ఉండడమే పూరకము. నేను బ్రహ్మమును అని ఎరిగి స్థిరంగా ఉండడమే కుంభకము. ఇదే జ్ఞాన ప్రాణాయామము. నేను శరీరమును కాను, మరి నేనెవరిని అని అంతర్ముఖం అవ్వడమే పూరకమమ్మ. లోపలికి పూరించుకోవడం. నేను బ్రహ్మమును అని ఎరిగి నిలిచి ఉండడమే కుంభకము. ఇదే జ్ఞాన ప్రాణాయామము. నేను శరీరమును కాదు అని బయటికి వదిలే గాలి. నేనెవరిని అని అంతర్ముఖ దృష్టితో నేను ఎవరిని అని గాలిని బయటికి లోపలికి పీల్చుకో. ఇంకా నేను బ్రహ్మమునే అని అక్కడ స్థిరంగా నిలిచి ఉండు. అంతే. అక్కడ బయటికి విడిచినప్పుడు నేను శరీరమును కాను, లోపలికి పీల్చినప్పుడు నేనెవరిని, లోపల ఉన్నప్పుడు నేను బ్రహ్మమును అని ఎరిగి ఉండడమే, ఎరిగి ఆ కుంభకమునందు స్థిరముగా ఉండడమే జ్ఞాన ప్రాణాయామము. ఈ ప్రాణాయామం చేస్తే మోక్షం వస్తుంది గాని రకరకాల ప్రాణాయామాలు అంగన్యాస కరన్యాసాలతో చేస్తూ ఉంటారు, దానివల్ల మోక్షం మాత్రం రాదు అని గ్రహించు. ఇక అర్థమైందా రేచక పూరక కుంభకాలు ఎలా చేయాలి?
మనస్సే తాను అనే మోహంతో తిరుగుతున్న జీవుడు ఇప్పుడు మనమేగా. స్వప్నము వంటి ఈ బాహ్య ప్రపంచ దృశ్యాన్ని చూడడానికి బదులు ఇది కలే చెప్తున్నారుగా, నిద్ర లేచిన వెంటనే కళ మొదలయ్యిందో అని గోల పెడుతున్నాను నేను. అవునమ్మా. ఎవ్వరు కళగా చూడడం లేదు. అవునేమిటి? అవును, కళగా చూస్తున్నారేమిటి దీన్ని? కాబట్టి మోహంతో తిరిగి జీవుడు ఈ స్వప్నము వంటి ఈ బాహ్య ప్రపంచ దృశ్యాన్ని చూడడానికి బదులు తన ఆత్మస్థానమైన హృదయంలో మునిగి ఉండడమే ప్రాణాయామం యొక్క నిజమైన తత్వం అని తెలుసుకో. ఇదంతా వట్టి కళ. ఏం చూస్తాం? ఏముంది ఇక్కడ వింత? ఏముంది ఇక్కడ విడ్డో? అలా కళలాగే కలుగుతోంది, కనిపిస్తోంది, తొలగిపోతుంది. అది సత్యం కాదు అని ఈ బాహ్య ప్రపంచ విషయాల మీద ఆసక్తి వదిలేసి తన ఆత్మస్థానమైన హృదయంలో హాయిగా నేనని అనుకోకుండా ఉండడమే నిజమైన ప్రాణాయామం యొక్క లక్షణం అని తెలుసుకోవాలి. నిజమైన ప్రాణాయామం అంటే అదే. ఈ ఇంద్రియాలు ఈ కళని ఎంతకని చూస్తాం? దీనిలో ఏముందని? ఈ పొద్దున లేచింది మొదలు ఇప్పటి వరకు జరుగుతున్న ఏ పంచ జ్ఞానేంద్రియాల మనసుకి తెలియబడేవన్నీ కూడా వట్టి కళే, మిథ్యాభూతాలే, కాసేపు ఉంటాయి పోతాయి అని దీన్ని కళని చూసినట్లు చూస్తూ పోతే ఇప్పుడు ఏం మిగులుతుంది? తన దృష్టిని ఇది కళ అని గుర్తించి నీ ఆత్మస్థానమందు నీవు చక్కగా శాంతిగా ఉండు. అది నిజమైన ప్రాణాయామం యొక్క తత్వము అని తెలుసుకో. నిజమైన ప్రాణాయామం యొక్క తత్వం ఏమిటమ్మా? చెప్పు తల్లి. హలో అమ్మా, లోపలికి పిలుచుకోవడము, నేనెవరని లోపలికి పిలుచుకోవడం అమ్మా పూరకం అంటే. అక్కడ వదలడం వచ్చి నేనెవరిని అని అనుకోవడం, లోపలికి పిలిచడం, అక్కడ నిలబడి నేను పరబ్రహ్మ అనేది స్థిరంగా నిలబడటం. కుంభకం కాదు, నిలబడి ఉండాలమ్మా అక్కడ. పట్టకు ఏమి చెయ్యకు, అసలు చెయ్యొద్దు. ఉదాహరణకి ప్రాణాయామం అంటే అది అని మనకు చెప్పారు అంతే. నీకు ఇంకా తేలిగ్గా ఊరికే చెప్పాను, నోటితో నేను అనుకో, మనసుతో అనుకోకు. అప్పుడు ఉన్నదే కుంభకం, అదే స్వస్తి. ప్రాణాయామం గురించి చెప్తున్నారు కాబట్టి ఊరికే అవి రకరకాల ప్రాణాయామాలు కాదు. ప్రాణాయామం అంటూ ఉంటే నిజమైన ప్రాణాయామం ఇదేను కదా. నేను శరీరం కాదు, నేనెవరిని? నేను పరబ్రహ్మ. అప్పుడేమిటి అని ఎంత ఎక్కువసేపు నువ్వు ఉండగలుగుతావో అంత ఎక్కువగా నీకు ఈ జగత్తు సత్యం అనే భ్రాంతి తొలుగుతూ ఉంటుంది. పీల్చుకుని వదలడం, ఈ పిచ్చి పనులు చేయకండి. మళ్ళీ ప్రిపేర్ అయిపోతున్నారేమో చెప్పాను. ఏది అక్కడ పీల్చుకోవడం అదో తడబడిపోతున్నావు, ఇది అనుకుంటున్నాను. అంచేత ఏంటంటే నేను నోటితో నేనని అనకు, మనసుతో అనుకో. నోటితో అనకపోతే నువ్వు దేహానివి కాదు, మనసు అనకపోతే నువ్వు జీవుడివి కాదు, దేవుడిగా మిగులుతావు, బ్రహ్మానిగా మిగులుతావు కదా. నోటితో అనకపోతే దేహం కాదు, మనసుతో అనుకోకపోతే జీవుడు కాదు. ఆ తర్వాత ఏముంది అని చెప్పక దానికి బ్రహ్మము లేకపోతే దేవుడు అని పేరు కూడా వద్దు. అప్పుడు ఏది ఉందో అదే సత్యము, జ్ఞానము, ఆనందము అంతే. దానిలో స్థిరంగా ఉండు అంతే. అనుకోకో అని గోల. అవేంటో 1 2 2 2 4 అని ఎక్కాలు అప్పు చేసిన